నిర్గమకాండము 14వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించెను. ఇజ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూచిరి గనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఐగుప్తులో చూశారు, కానీ వాళ్ళ కళ్ళెదుట జరిగిన సంఘటనను బట్టి మా జీవితాలు ఏమో అయితే అనుకున్నాం, మా పిల్లలు ఏమో అవుతారు అనుకున్నాం, మా ఫ్యామిలీస్ ఏమో అయితే అనుకున్నాం, అనవసరంగా మోషను ఆడిపోసుకున్నాం. కానీ మోష దానికి చెల్లించలేదు, కంగారు పడలేదు, యెహోవా వైపు చేతులెత్తి ప్రార్థించాడు. దేవుడు ఏం చేశాడంటే మోషను గద్దించాడు. నాకు నీవేలా ప్రార్థన చేస్తావు? నేను నీకు అధికారం ఇచ్చాను, నిన్ను పేరు పెట్టి పిలిచాను, 40 సంవత్సరాల అంతాపురంలో అనేక విషయాలు నేర్పించాను. నువ్వు పుట్టినప్పుడు సీప్రా పూయలను వాడుకున్నాను, హల్లెలూయా. ఆ తర్వాత మీ అమ్మ నాన్నలను వాడుకున్నాను, ఆ తర్వాత మీ అక్క మిరియామును వాడుకున్నాను, ఆ తర్వాత ఫరో కుమార్తెను నేను వాడుకున్నాను, హల్లెలూయా. ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి, డాడీ నీవైతే ఈ ఎబ్రీ పిల్లలను చంపమని ఆజ్ఞ జారీ చేశావు, నాకైతే ఈ చిన్నోన్ని నా కొరకు పెంచుకోవాలనిపిస్తుంది, నీ ఆజ్ఞను వెనక్కి తీసుకో, నీ ఆలోచనని వెనక్కి తీసుకో అంటే శత్రు భూభాగంలో శత్రువు రాజు ఎదుట ఏం చేశాడు? ఈ మోషను 40 సంవత్సరాలు, హల్లెలూయా, 40 years ఏం చేశాడు? పెంచాడు. ఎవరు? దేవుడే. ఎక్కడ? ఐగుప్తులో, అంటే అంతఃపురంలో. ఎవరు ఫరో రాజు? మగపిల్లలు పుడితే ఈ మంత్రసానులకు రాకముందే మీరు కంటున్నారు కాబట్టి ఆ మంత్రసానులు దేవునికి భయపడి, మీరు మొదట అధ్యాయం 20-21 వచ్చిన చదవండి. అదే నిర్గమకాండం 20-21 వచ్చిన చదవండి, మొదటి అధ్యాయం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ దినమున విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాను. ఆమేన్, హల్లెలూయా. ఈ అద్భుతాన్ని బట్టి యెహోవాకు భయపడ్డారు. ఈ మోష చిన్నతనంలో పుట్టినప్పుడు మంత్రసానులు యెహోవాకు భయపడి మగపిల్లను చంపకుండా కాపాడారు. అయితే అందరూ తల్లిదండ్రులు రాజు దగ్గరికి వెళ్ళిన మంత్రసానులు అంటున్నారు, అయ్యా ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు, వాళ్ళు చురుకైన వాళ్ళు, మేము వెళ్ళకముందే వాళ్ళ పిల్లలకి అంటున్నాం, మేము ఏం చంపగలుగుతామయ్యా, మేము చంపలేము కదా అంటే, మళ్ళీ ఏం చేశాడంటే మంత్రసానుల వాళ్ళు ఇది అవ్వట్లేదు కాబట్టి రాజే కన్న తల్లిదండ్రులకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు బ్రతకాలంటే మీ కడుపున పుట్టిన మగపిల్లోని మీరే చంపాలి. ఒకవేళ మీరు చంపలేరు కానీ ఒకటి చేయండి, ఆ పిల్లోని తీసుకుపోయి నైలు నదిలో పడేయండి, పసిగుడ్డును, ముక్కు పచ్చలారని గుడ్డును, మగపిల్లోని ఆ నైలు నదిలో పడవేస్తే క్రొకడైల్స్, ముసళ్ళు అందులో ఉంటే కనుక అవి తినేస్తాయి. అలాగూ చాలామంది వాళ్ళ పుట్టిన పిల్లలందరినీ ఐగుప్తులో ఎబ్రీలు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ కలిగిన ఆ సంవత్సరంలో కలిగిన పిల్లలందరినీ ఏం చేశారు? వాళ్ళ అమ్మ నాన్నలే తీసుకువెళ్ళి ఏం చేశారు? నైలు నదిలో పడేశారు. కానీ అమ్రాము యోకేబేతు మాత్రము ఏం చేశారు? 3 నెలలు దాచిపెట్టారు. పుట్టిన కుమారుడు దివ్య సుందరుడైట చూసి 3 నెలలు వాన్ని 3వ కంటి మీద పడకుండా కాపాడారు. వీడు పెద్దగా అవుతున్నాడు, వీనికి వాయిస్ పెరుగుతుంది, గోల చేస్తున్నాడు, శబ్దం వినపడుతుంది కదా, బట్టలు తిరుగుతారు కదా, మొత్తం పహారు కాస్తారు కదా సైనికులంతా. వాళ్ళ టార్గెట్ అంతా ఎవరు? దేవుని బిడ్డలే. సైతాన్ టార్గెట్ ఎవరు? ఆత్మలో ఉన్న మీరే, దేవుళ్ళు ఎదుగుతున్న మీరే.
ప్రభులో ఎదుగుతున్న మీరే, వాక్యానుసారంగా జీవించే మీరే, ప్రభుకు సమర్పించుకొని దైవికంగా దేవుని ముఖం చూస్తూ, దేవుని సేవకులను చూస్తూ మీరు ముందుకు ఎదుగుతున్నారు కదా. టార్గెట్ మీరే. ఎవరికి? సైతాన్కు, ఎవరికి? చీకటి శక్తులకు, ఎవరికి? దైవ శక్తులకు. హల్లెలూయా. కానీ ఈ మోషే తల్లిదండ్రులకట విశ్వాసం ఉందట. ఎందుకు ఈ మోషే తల్లిదండ్రులకు విశ్వాసం ఉందంటే, దేవునికి ప్రార్థించే ప్రతి వ్యక్తికి విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన కొరవడిందా, బైబిల్ చదవడం కొరవడిందా, అయితే విశ్వాసం ఉంటుంది కానీ తగ్గిపోద్ది. హల్లెలూయా. బైబిలే చెప్తుంది, ఎబ్రీ గ్రంథకర్త 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయగలవాడనియు నమ్మవలను కదా. అదే అధ్యాయము 4-7 వరకు చదువు త్వరగా. 4-7 వరకు చదువు. అదే అధ్యాయం 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి ఆనోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. సాక్ష్యం పొందెను కాక ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందినా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చిల్లా? మందిరానికి వచ్చిల్లా, దేవుని దగ్గరకు వచ్చిల్లా? అది రైట్. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చిన నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నా నీవు ఏం చేయాలి? ఆయన వెతకాలి. ఎలా వెతకాలి? నాకు ఫలం ఇస్తాడు. ఈరోజు మాట్లాడితే ఆదివారం దాకా నాకు బలం వస్తుంది, నాకు విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది. నేను నా దేవుని సన్నిధి దగ్గరకు వచ్చాను, నేను యెహోవా దగ్గరికి వచ్చాను అంటే విశ్వాసము యేసును ఫోకస్ చేస్తుంది. విశ్వాసము ప్రార్థన జీవితంలోకి నడిపిస్తుంది. విశ్వాసము తగ్గింపులోకి నడిపిస్తుంది. విశ్వాసము సమర్పణలోకి నడిపిస్తుంది. బైబిల్ ఏమంటుంది? నువ్వు మొదటి వచనం చదివినా కూడా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, లేనిది ఉన్నదనుటకు రుజువునై ఉన్నది. చదువు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైన వాటి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యము నిర్మాణమైన ఉన్నవనియు, ప్రపంచమంతయు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనదనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేది పదార్థములచే నిర్మింపబడలేదనియు అవును విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాం. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యుండు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్పే ప్రతి మాట ఏం చెప్తుందంటే ఫెయిత్, విశ్వాసం. ఎవరి మీద విశ్వాసము? దేవుని మీద. దేవుని మీద ఉన్న విశ్వాసం ఏం చేసింది? ఆనోకును కానీ నోవాహును కానీ ఈ 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఇక్కడ వాళ్ళే జీవించినట్టుంది, కానీ కొంచెం ముందుకు చదువుకుంటూ వెళ్తే విశ్వాసంతో చేసిన కార్యాలు ఉంది. కొంతమంది తమ పిల్లల్ని పోగొట్టుకున్నారు, రంపాలతో కోయబడ్డారు, దూషించబడి ఆశీర్వదించారు. విశ్వాసం లేమి వేరే, విశ్వాసమే. విశ్వాసము, దేవుని మీద విశ్వాసమున్న ఏ వ్యక్తి అయినా తన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాడు. హల్లెలూయా. ఏబేలుకు విశ్వాసం ఉంది. విశ్వాసం అనేది ఇంకొక మాట ఉంటుంది రోమా 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. హల్లెలూయా. అయితే ఈ మాటలు అబ్రహాముకు వచ్చాయి, శారమ్మకు వచ్చాయి. చూడండి, బైబిల్ తీయండి. రోమా 4వ అధ్యాయం 17-19. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, అవును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడుచున్నది. నీ సంతానము ఇలాగా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు
అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వాడైనప్పటికీ యుండినప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని దేవుని సన్నిధిని సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసంలో బలం పొందాడు. హల్లెలూయా! ఎంత వండర్ఫుల్ మాట అండి. హల్లెలూయా! అంటే అవిశ్వాసం రావడానికి 100 కాదండి 1000% అవకాశం ఉంది. గర్భము శారగర్భం మృతతుల్యమైపోయింది. మనోడు నిండు ముసలోడు 100 సంవత్సరాల వయసులో దేవుడు చెప్పిన మాట నెరవేరలేదు. కానీ ఇన్ని అవిశ్వాసపు అన్నీ ఉన్నాయి, కానీ వీటి మీద మనసు ఉంచింది, ఆలోచించాడు, కానీ సందేహించలేదు, కానీ వాగ్దానాన్ని నమ్మాడు. హల్లెలూయా! నీకు వచ్చిన కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు, ఇబ్బందులు, రోగాలు, జబ్బులు, ప్రెస్టేజ్ ఇష్యూ, ఇవన్నిటినీ అయ్యి ఇంత అన్యాయం జరిగింది, ఇంత బాధ జరిగింది అని ఆలోచించు. కానీ ఆ ఆలోచించింది క్రీస్తులో, విశ్వాసంలో నిన్ను బలహీనునిగా చేయొద్దు. హల్లెలూయా! నిన్ను బలహీనురాలుగా చేయొద్దు. కానీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. తల్లి గర్భంలో ఏకముందే ఆయన కన్నులు నిన్ను చూశాయి. రూపింపబడకముందు ఆయన కన్నులు నిన్ను చూశాయి. కాలం పరిపూర్ణమైనప్పుడు రక్షణ ఇచ్చాడు. ఆయన నీ కొరకు నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. అవన్నీ విశ్వాసంతో నువ్వు గ్రహించావు, అర్థం చేసుకున్నావు, ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, ప్రార్థన చేసావు, ఆత్మతో నింపబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు. సంఘ సహవాసంలో, ఉపదేశ క్రమంలో, దేవుని యొక్క పరిశుద్ధుల సహవాసంలో, సేవకుల సహవాసంలో ఆత్మ అనుభవంతోనూ ముందుకు వెళ్తున్నావు. హల్లెలూయా! వెళ్తున్న సమయంలో అవుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చింది 25 సంవత్సరాలు అయింది ప్రభు నమ్ముకొని, పిల్లలు పుట్టే అవకాశమే లేదనుకుంటున్నాడు. ఇక నా వల్ల కాదనుకుంటున్నాడు. యాస్ట్ వచ్చి, అయ్యా ఈ ఎలియాజరే ఇక నాకు వారసుడు అవుతాడా? లేదు, నీ కడుపున పుడతాడు, నమ్ము నా మాట. ఎవరి మాట నమ్మాలి? దేవుని మాట నమ్మాలి. ఎవరి మాట? యేసయ్య మాట నమ్మాలి. పేరుకు విశ్వాసులు అంటాం మనం, కానీ యేసయ్య మాట నమ్మం. విశ్వాసి అంటే ఎట్లా విశ్వాసి? గుడికి వస్తే విశ్వాస, మారు మనసు పొందే విశ్వాస, పరిశుద్ధాత్మ పొందుకుంటే విశ్వాస, ప్రభు మార్గంలో ఉంటే విశ్వాస కాదు. విశ్వసించిన దాని ప్రకారం జీవించేవాడే విశ్వాసి. హల్లెలూయా! దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మిన వాడే విశ్వాసి. అవిశ్వాసపు ఆలోచనలు వస్తాయి, గందరగోళమైన ఆలోచనలు వస్తాయి. సైతాను ఉన్నాడు ఒకడు, వాడు ఎప్పటికీ నీ ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొడతాడు. నీ కుటుంబం కూడా గుర్తించదు, నీ ప్రాణ స్నేహితులు కూడా గుర్తించరు, నీ కట్టుకున్న భార్య కూడా గుర్తించరు, నీ కట్టుకున్న భర్త గుర్తించరు, సంఘంలో ఉన్న వాళ్ళు గుర్తించరు. హల్లెలూయా! ఆత్మీయులు కూడా గుర్తించరు, కొన్నిసార్లు సేవకులు కూడా గుర్తించరు. హల్లెలూయా! నేను రైటే ఉన్నాం అనుకుంటాం, కానీ ఏం రైట్ లేవు. విశ్వాసం తగ్గిపోయింది. విశ్వాసం అంటే క్రియలు వేరే ఉంటాయి, విశ్వాసం అంటే మాటలు వేరే ఉంటుంది, విశ్వాసం అంటే ప్రవర్తన వేరే ఉంటుంది, విశ్వాసం అంటే భక్తి వేరే ఉంటుంది, విశ్వాసం అంటే ప్రార్థన జీవితం ఉంటుంది. విశ్వాసం లేకుండా ఎవరైనా ప్రార్థన చేస్తారా? గంట ప్రార్థనలో ఉంటారా? చైన ప్రార్థనలో ఉంటారా? ఉపవాస ప్రార్థనలో ఉంటారా? విశ్వాసం ఉంటుంది. ఎవరి మీద విశ్వాసం? యేసయ్య మీద. ఎందుకు? ఆయన బలమిచ్చే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదుకునే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, నడిపించే దేవుడు, నిలబెట్టే దేవుడు, మరణం తొలగించే దేవుడు. ఇదిగో సదాకాలము నీతో కూడా ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. దేవుడు అని దేవునిలాగా నేను ఎత్తుకున్న వాళ్ళు నువ్వు దయ్యం అనొచ్చు అని నీ నష్టమే ఉన్నది, హల్లెలూయా! దేవుడు నువ్వు దయ్యం అంటే బాధపడరాదు. హల్లెలూయా! యేసు ప్రభునే నువ్వు పెద్ద దయ్యం ఉన్నదా యేసయ్య నీ మీద, నువ్వు చిన్న దయ్యాలు ఇలా కొడుతున్నావు అన్నావు. హల్లెలూయా! మరి యేసయ్యని అన్నప్పుడు మిమ్మల్ని అనరా? యేసయ్యని తిట్టినప్పుడు మిమ్మల్ని తిట్టరా? యేసయ్యని అవమానపరిచినప్పుడు మిమ్మల్ని అవమానపరచరు. కానీ అవమానంలో కూడా ఆనందంగా ఉండాలి.
హల్లెలూయా. మన శరీర సంబంధమైన ఆలోచనలు పనిచేయకుండా విశ్వాసమునకు కొరత దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలి. ఈ ఐగుప్తులో జరిగిన అద్భుతాల కంటే ఇక మా లైఫ్ అయిపోయింది అనుకున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇష్టం వచ్చినట్టు మోషను ఆడిపోసుకున్నారు. కానీ మోషే ప్రార్థన చేస్తే ప్రభు మోషను గద్దించాడు. హల్లెలూయా. నీ పిలుపు నీకు తెలియదా? నీకు ఇచ్చిన అధికారము నీకు తెలియదా? హల్లెలూయా. 40 సంవత్సరాలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చాను, 40 సంవత్సరాలు అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చాను. ఇక ముందున్న 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ను వాడుకుంటాను, కష్ట నష్టాలను వాడుకుంటాను, సంఘాన్ని, సహవాసాన్ని, తల్లిదండ్రులను, బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాసులను, కుటుంబ సభ్యులను, అన్నదమ్ములను, ఫ్యామిలీ అందరినీ వాడుకుంటాడు. ఎందుకు? నీ లోపల విశ్వాసాన్ని పెంచడానికి, భక్తిహీనతలోకి నడిపించడానికి కాదు, మూర్ఖత్వంలోకి నడిపించడానికి కాదు. హల్లెలూయా. 10 అద్భుతాలు 10 తెగుళ్ళు చేస్తే రాజే భయపడ్డరు, మంత్రగాళ్ళు భయపడ్డరు, శకునగాళ్ళు భయపడ్డరు. అదంతా ఇశ్రాయేల్ ప్రజలు చూశారు. కానీ అహరోను లెక్క చేస్తలేరు, మోషేను లెక్క చేస్తలేరు. ముందుకెళ్ళారు. ముందుకెళ్ళగానే ఎర్ర సముద్రం వచ్చింది. ఇక మొత్తము మీద పడ్డరు. అప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వెవరో నీకు తెలియాలి, నిన్నెవరు రక్షించారో నువ్వు తెలియాలి. యోహాన్ పాస్టర్ నీ కొరకు రక్తం చిందించలేదు, శ్యామ్ సుందర్ పాస్టర్ నీ కొరకు రక్తం చిందించలేదు. ఆయన ప్రతినిధులం, ఒట్టి బూరలో మేము. హల్లెలూయా. దీని మీద నాకు కోపం అక్కర్లేదు. ఎందుకు? దేవుని చేతిలో వాడబడే బూర ఇది. ఇది ఎక్స్ట్రాలు చేస్తే కోపం తెచ్చుకోవాలి. కోపం అంటే ప్రార్థన చేయాలి. ప్రభా ఇది ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తుంది. అయ్యా నీ జ్ఞానం దయచే మా దైవజనుడికి, అయ్యా మా సంఘంలో నా విశ్వాసులకు జ్ఞానం దయచే, అయ్యా నా భర్తకు జ్ఞానం దయచే, అయ్యా నా భార్య జ్ఞానం దయచే. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతిదాన్ని బట్టి వాళ్ళ విశ్వాసలేమి కనబడుతుంది. అయ్యా ఇజ్రాయేల్ ప్రజల విశ్వాసలేమి కనబడుతుంది. బయటికి వచ్చిన ప్రజలు సంతోషంగా ఉన్నవారు కొద్దిసేపటికే ఎర్ర సముద్రం వదిలే వరకు, వెనక సైన్యం వచ్చే వరకు ఇక ఆడిపోసుకుంటున్నారు. ఎందుకు అడగొద్దు? నీ పర్మిషన్ లేకుంటే ఏది రాదయ్యా. 100 సార్లు నీ మాటలు విన్నాం మేము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుట కొరకే జరుగుతున్నవని ఎరుగుదుము. రక్షించబడిన ప్రతి వ్యక్తికి కీడు జరిగినా, మంచి జరిగినా, అవమానం జరిగినా, ఆనందం జరిగినా యేసయ్యకు తెలియకుండా రాదు. అవి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా ఏంటయ్యా నా పరిస్థితి, నాకు నువ్వు కావాలయ్యా, నీ వాక్కు కావాలయ్యా, నీ ఆలోచన కావాలయ్యా, నాలో నీవు ఉన్నావు కదా, నాకు మంచి మనస్సాక్షిని ఇచ్చావు కదా, నువ్వు నాతో మాట్లాడవా ప్రభువా అంటే ప్రభు ఏం చేస్తాడు? మనలో ఉన్న గర్వాన్ని తొలగిస్తాడు, మనలో ఉన్న అహాన్ని తొలగిస్తాడు, మనలో ఉన్న తలబిరుసుతనం తొలగిస్తాడు. ఇది నాకు అక్కర్లేదురా నాయన. ఎవరైతే దీనిలో వారిని నేను చూస్తాను. హల్లెలూయా. మహోన్నతుడైన యెహోవా మహోన్నతుడైనను ఆయనను దీనులను లక్ష్యపెట్టును. అంటే దేవదూతల చేత మహిమ ఆకాశములో మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, దేవదూతలు సైతము 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో స్తుతిస్తూ, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, చూడడానికి ధైర్యము లేక పవిత్రమైన దేవదూతలే, లోపమే లేదు, పరిశుద్ధమైన దేవదూతలే, కానీ ఆ పరమ పవిత్రుడిని చూడలేకపోతున్నారు. కానీ ఆ పవిత్రుడైన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు మేఘాలు వంచి లోకంలో ఉన్న నరులను పరిశీలించి చూస్తున్నాడు. ఎవరు దీనులు, ఎవరు విశ్వాసంలో ఉన్నారు అని చూస్తూ ఉన్నాడు, లక్ష్య పెడుతున్నాడు. ఇంకా కంటిన్యూ చేయి. ఆయన దూరం నుండి గర్విష్ఠులను ఆమేన్. హల్లెలూయా. గర్వము దేవుని కృపను పొందుకోనివ్వదు, గర్వము దేవుని ఆలోచన పొందుకోనివ్వదు, గర్వము విశ్వాసం పనిచేయనివ్వదు. హల్లెలూయా. విశ్వాసం పనిచేస్తే జ్ఞానం కూడా పనిచేయదు, సొంత బుద్ధి కూడా పనిచేయదు, సొంత వివేకం కూడా పనిచేయదు. అరే నాకు కాదురా నువ్వు మొరపెట్టేది, నేను నీకు ఏమిచ్చి పంపించాను, ఏమిచ్చి మాట్లాడాను, నీ చేతిలో ఉన్నదండి కర్ర, అది అధికారం కదా, అది దండం కదా, నా అభిషేకము కదా, ఆ కర్రను చాపు, మిగతా సంగతి నేను చూసుకుంటాను, నువ్వే పాయాలు చేయి అంటాడు. అందుకనే కుటుంబాల మీద, గృహాల మీద, సంఘాల మీద, సహవాసాల మీద, విశ్వాసుల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సైతాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ తొలగిపోవాలంటే అది ప్రార్థనలోనే తొలగిపోతుంది. హల్లెలూయా. సేవకులు ప్రార్థన చేస్తారు మీ కుటుంబాల కొరకు, మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆధ్యాత్మికంగా ఎక్కువ విశ్వాసం ఉంటే ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయగలగాల.
ఎందుకు? ఆ వెనుక పనిచేసే శక్తులను బంధించాలా. మనిషికి మనిషి శత్రువా అండి? ఏం దౌర్భాగ్యం ఇది! మనుషులకు మనుషులకు శత్రువా? కాదు. మన శత్రువు అపవాది, మన శత్రువు సైతాన్. నేను చర్చిలో చెప్పాను కాదండి. అది ఒక మనిషిని నలుగురం కలిసి లేపేయాలనుకున్నాం రక్షించబడిన కొత్తలో. హల్లెలూయా. చెప్పాను కదా, నేను నీళ్ళకు రానియలేదు, నిప్పులకు రానియలేదు, బియ్యం అదే వడ్లు లక్కపోయారు, పెండ నీళ్ళు పోచారు, చెప్పులతో ఈసిరేశారు, గందరగోళం చేశారు. అన్నలు మమ్మల్ని పిలిచారు ఈ కర్ణపురం అడవులకు. ఇప్పుడు పాల్సనరాజు చర్చి ఉండి ఆడ కొలంబో ఫాదర్ ఉండి పెద్ద ఊరైపోయింది, పట్టణం అయిపోయింది. కానీ 92లో రక్షించబడిన కొత్తలో అదంతా అడవి, నష్కల్కి అపోజిట్, మొత్తం చెట్లే. తుపాకులు వేసుకుని ఇద్దరు వచ్చారు, మా సోదరులే, కోనూరులే. వాళ్ళు అంటర్గంలోకి వెళ్ళిపోయారు. మా నలుగురిని పిలిచి ఆ ఫలాన్ని మనిషి చేయబట్టి, అరే మీరు అప్పుడు అంబేద్కర్ యూత్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవడు మెసరించలేదు, మిలిటెంట్లుగా ఉన్న వాళ్ళు తప్పు చేస్తేనే వాళ్ళని తోమితే నాగన్న దళానికి మీరు కనెక్ట్ అయ్యారు, దళమే మిమ్మల్ని పిలుచుకున్నది. నాగన్న దళం విశ్వనాథగూడెంలో ఎదురు కలుపులో చనిపోయింది. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు డీటెయిల్స్ చెప్తున్నాను? అవి జరిగినాయి. అప్పుడు మేం చేసింది ఏంటంటే, వీళ్ళు మాకు చెప్పారే దారిలో చెట్టు అడ్డం ఉంది, రేగు చెట్టు ఇటుపోతా తాగుతుంది, అడ్డు దాన్ని తీసేయాలంటారు. అరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎవరిని ఏమంటలేరు, ప్రభుని నమ్ముకున్నారు, ఆయన వైపు చూస్తూగా ముందుకెళ్తున్నారు. మీరు బలహీనలు కాదు, జవసచ్చినోళ్ళు కాదు, మీరు ఒకప్పుడు ఎట్లున్న వాళ్ళు, ఏందంతా గాజులు దొరుకున్నట్టున్నారు అని మమ్మల్ని రెచ్చగొట్టిళ్ళు. ఏమన్నా రక్తం కదా, 17 సంవత్సరాల వయసు కదా, అప్పుడే కొత్త బ్లడ్, కోపాలు తాపాలు ఎక్కువ. నాకంటే పెద్దోడు ఇంకోడు 21 సంవత్సరం, ఇంకొక 22, ఇంకోడు నేను ఒక 21 రోజుల తేడానే. అందులో నలుగురం మేము. అప్పుడు మాకు వాడిని లేపేద్దాం. వాళ్ళు ఏం చెప్పినంటే, ఇప్పుడు మీ వయసు ఎంత? 17, 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అంటే టీనేజ్లో వచ్చేస్తారు. 33 సంవత్సరాలు వచ్చేసరికి మీరు జైలు నుండి బయటకు వస్తారు అనిపించింది. మనసు బాగా పదునెక్కింది. ఎన్నిసార్లు చెప్పాలి ఇదే సంఘంలో, ఎన్నిసార్లు చెప్పాలి. అప్పుడు నేను చేసిన పని ఏంటి, మేము ప్రార్థన చేశాం, ప్లాన్ చేసుకున్నాం, ఏ చేద్దామో నెలలకు పోదామని. పరిశుద్ధాత్మ పొందుకొని, మారు మనసు పొంది, బాప్తిజం తీసుకొని, అప్పుడే కొత్తగా రక్షణలోకి వచ్చాం. 3 నెలలు కదా, కొత్త జీతానికి పొద్దు ఏర్పడుతుంది అన్నట్టు ఇక మొత్తం ఇదైపోయినాం. అప్పుడు ప్రభు మాట్లాడిన మాట, ఆ చంపాలన్న వ్యక్తిని ప్రార్థనలో ఉన్నప్పుడు ఇక్కడ చూపించాను. ఈ వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నానో నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాను. నువ్వెంత ఇష్టమో ఈ మనిషి కూడా నాకు అంతే ఇష్టం. అయితే ఈ వ్యక్తి క్రియల వెనుక పనిచేసే శక్తిని బంధించు. వాని విశ్వాస క్రియలు కాదు, సైతాన్ క్రియలు. ఆ క్రియల వెనుక పనిచేసే సైతాన్ శక్తిని బంధించు అన్నప్పుడు తెల్లవారులేసి మిగతా వాళ్ళతో పంచుకున్నాం. వాళ్ళకి అట్లే అనిపించిందట మిగతా ముగ్గురికి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో జనగాంలో లాజర్ పాస్టర్ గొప్ప సేవకుడైండు, చైతన్యేమో ఇక్కడ రంగరాయగూడెంలో సేవకుడైండు. ఆయన గొప్పగా చదివిండు, ఇంగ్లీష్ తెలుగు అని చదివిండు, మంచి చదువు, మంచి ఎడ్యుకేషన్, వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకుంటుంటే సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ రోజు తొందరపడకుండా సహనంతో ఓపికతో ఓర్చుకున్నాము. ఈరోజు ఏ ఇంటిని అయితే యజమాని చంపాలనుకున్నామో కొంతకాలానికి ఆయనే వెళ్ళిపోయాడు అర్ధంతంగా. ఆ తర్వాత వాళ్ళకు రక్షణ వచ్చింది. వాళ్ళ కుటుంబం అంతా యేసు ప్రభులో ఉన్నారు, వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులంతా యేసుక్రీస్తులో ఉన్నారు, ఫేతంలోనే ఉన్నారు, మన పరిచయంలోనే ఉన్నారు, మన సహవాసంలోనే ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ చాలా సంఘాలు అయ్యాయి, చాలామంది పాస్టర్లు పనిచేస్తున్నారు. ఒకవేళ తొందరపడి మేము చేసామనుకుందాం, నేను సేవకు వస్తున్నా, మీరందరూ పరిచయం అయ్యే వాళ్ళ, టీవీలో మాట్లాడుతున్నా, వందలాది కుటుంబానికి దీవెనకరంగా ఉందునా, మడికొండలో వచ్చి సేవ ఉండునా, నేను సేవ చేస్తున్నా, లోయతులో సేవ చేస్తున్నా. హల్లెలూయా. ఫేతో మినిస్ట్రీలో మేము ఉందుమా? ఆలోచించండి. ఇప్పుడు చంపినాం అనుకుందాం, ఉదాహరణగా అనుకుందాం, మనం చంపినాం అనుకుందాం, ఇప్పుడు కటకటలు అనుకున్నామా? హల్లెలూయా. యవనస్తులను వదిలిపెడతారా?
వదిలిపెట్టరు. 14 సంవత్సరాలు గ్యారంటీ. సత్ప్రవర్తన ఉంటే ఆ 14 సంవత్సరాల తర్వాత విడుదల చేస్తారు. మరి ఆయన అనుకునేది ఏంటిది? దేవుని చిత్తం ఏంటిది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. హల్లెలూయా. మా ఇంట్లో 9 మంది ఉంటే ఆ కాలపు కాయలు రాలి పెక్కుని ఎగిరిపోతున్నారు కదా. మా తల్లి విగ్రహారాధికురాలు కదా. రక్తసారం ఉంది కదా మా తల్లి మీద. కోళ్ళ మెడలు కొరికి పచ్చి రక్తం తాగేది కదా. ఒక అన్న చనిపోయాడు కదా. 5 అక్కలు చనిపోయాలి కదా. 4 అక్కలు చనిపోయాలి కదా. ఒకడు మూగుడు కదా. ఒక అక్క ఒక అన్న ఉన్నాడు కదా. ఇంకప్పటికి నేను జన్మించలే కదా. నేను కడుపులో ఉన్నప్పుడు కదా మా మేనత్త మా అమ్మకు, వదినమ్మ నువ్వు యేసుప్రభు దగ్గర రా అని చెప్పింది. 75 సంవత్సరం 75లో నేను జన్మించాను. 75వ సంవత్సరంలో నేను జన్మించకముందు అదే సంవత్సరంలో మా అమ్మకు సువార్త అందింది. నువ్వు నమ్మే దేవతలు నీ ఇరుగు పొరుగు వారికి మేలు చేస్తున్నాయి, రోగం లేదు, నొప్పి లేదు, చేతికి అందిన నీ బిడ్డలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు. నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, ఇంకోటి మూగోడు, ఇంకో ఆడపిల్ల ఉంది, పెద్దోడు ఉన్నాడు, ఆయన దొరలకు జీతం ఉన్నాడు. మా పెద్దన్న 10 సంవత్సరాల వయసు నుండే ఒక పాటను చూడు, పల్లెటూరి పిల్లగాడ పసల కాపడి జీతగాడ అంటూ ఆ టైపు మా అన్న దొరకు జీతం. ఆయన పనిచేస్తేనే మాకు పూట గడిచేది. అలాంటి దుర్భరమైన జీవితం. నాన్న చావు బ్రతుకులో ఉన్నాడు. అమ్మకి ఏం అర్థమైతే లేదు. ఇక ఇన్ని దేవతలను పూజించి చేశాను. సోమన్న పేరు పెట్టుకున్నది, రాజన్న పేరు పెట్టుకున్నది, సమ్మయ్య పేరు పెట్టుకున్నది, సమ్మక్క పేరు పెట్టుకున్నది, అన్నీ పెట్టుకున్నది. కానీ మా అమ్మ మీద ఉన్న దేవత వచ్చిన వాళ్ళందరికీ మేలు చేసింది. కానీ మా కుటుంబంలో మరణాలు డే టైం ఈ టైం ఇలాంటి డే టైం మా ఇంటికి వాళ్ళు రారండి. ఒక దయ్యాల కొంప, భయం. వాళ్ళ ఇంటి ముందు పోతే మా పిల్లలకు మాకేమన్నా కక్కి కాబరైతే భయం. అప్పుడు మా మేనత్త ఏం చేయి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, హల్లెలూయా, ఆయన దగ్గరికి వస్తే నీ శాపము రోగం పోద్ది, అన్న మంచిగా అయిపోతాడు, రేపు పొద్దున నీకు డెలివరీ అయినా కూడా నీకు ఇబ్బంది కాదు అని చెప్పి చేసి మా మేనత్తే ఒక దేవుని ఇల్లు, ఆ దేవుని ఇల్లు మొత్తం క్లీన్ చేసింది. ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఇక్కడి నుంచి కూకుడు చెట్టు దాకా డే టైమే మోకాల మీద యేసు రక్తమే జయం, శిలువ రక్తమే చేయమని మా మేనత్త ప్రార్థించుకుంటూ స్తుతి. అది కనపడుతుంది, ఆత్మలో కనపడుతుంది. ఇక తరుముతుంది, దాన్ని తరుముతా అంటే మా అమ్మ ఈమె మోకాల మీద పోతాడు, మా అమ్మ ఈమెకి మోకాల మీద పోతుంది. దేవుని శక్తి తీసుకుపోతుంది. ఆ కూకుడు చెట్టు దగ్గర పడిపోయింది మా మేనత్త. అక్కడ మా అమ్మ వెనక పడిపోయింది. కాసేపటికి చుట్టూ నెలలు ఉంటారు కదా, ఆ నీళ్ళు ఇస్తే ఇవి లేచి ప్రార్థన చేసింది. అప్పుడు మా ఇంటి మీద ఉన్న శాపం తొలగిపోయింది, రోగం తొలగిపోయింది. ఆమె తెలివైన పని ఏం చేసింది తెలుసా? ఇక లేట్ చేస్తే మళ్ళీ గందరగోళం అయిపోతుంది. అక్కరొడ్డు ఎక్కినాక అక్కరొడ్డు కొరకు ఎంత ఇబ్బంది పడతాం. మమ్మల్ని ఆదుకోండి. అక్కరొడ్డు ఎక్కినాక కొంచెం నిమ్మలమైనాక మనసులో గుణం ఎట్లుంటుంది. కానీ ఒకవేళ బాగా అయిపోయినా కదా, ఈయన మంచిగా అయిపోయాడు, వారం రోజులు ఉన్నాయి, నాన్న మంచిగా అయిపోయాడు, అమ్మ ఇదైపోయింది. వెంటనే ఏం చేసినట్టే చక్కగా రెడిల్స్, నాంపల్లి రెడిల్స్ దగ్గర తీసుకొని వెళ్ళి మా అమ్మ మునుసరం తీసుకుంది. మునుసరం అంటారు అప్పుడు. మునుసరం తీసుకుంది అంటే బ్యాప్తిసం. మునుసరం తీసుకొని ఇంటికి వచ్చిన వారం రోజులకే నాకు జన్మనిచ్చింది. హల్లెలూయా. జన్మనిస్తే నా పేరు యోహాను అని నామకరణం చేయబడింది. హల్లెలూయా. యోహాను అని నామకరణం చేయబడిందంటే మా అత్త అనుకున్నదేమో, వీడు మగపిల్లోడైతే వీని పేరు యోహానే అనుకున్నదేమో. బైబిల్లో ఉంది కదా, అలాగ పెట్టింది. మా అమ్మకు విలువరక పేరు, ఊరు కదా, భాష నోరు తిరగదు కదా. ఓ అక్క అంటే వదినమ్మైనా ఆడపడుచును అక్కే అంటారు వీళ్ళు, ఎందుకంటే చిన్నతనం చేసి మాట్లాడు. అక్క నాకు విలువ వస్తలేదు అక్క అంటే జాన్ అని పిలువ అన్నట్టు. అమ్మో జాన్ అంటే నేను పిలువ అంటుంది. జాన్ అంటే యోహాన్ అన్నట్టు, ఇంగ్లీష్లో జాన్ అంటారు అంతే, వేరే ఏం లేదు. అది వేరే పేరు కాదు. ఇప్పుడు మన జాన్ కదా, నా పేరు అది. హల్లెలూయా. అది యోహాన్ అన్నట్టు. అది లేదు, నాకు మొదటి పేరు రావాలని మొదటి పేరును బట్టి యోహాన్ అని పిలుచడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఆ తర్వాత నాకు ఊహ వచ్చినాక ఏం చేశాను, దయ్యం పని చేసి మా నాన్న మీద మా అమ్మ మీద. వీళ్ళు ఏమైపోయారు, గంట చుట్టకాలు అయిపోయారు, మోతకాకు చుట్టలు తాగుడు, ఇంట్లో పోగాకేరు. ఇక అదే తల్లిదండ్రులకు ఆ గుణాలు ఉంటే నాకు రావా. నేను ఆ తంబాకు తినడం మొదలుపెట్టాను. ఇంట్లంతా చుట్టకంపే, ఇంట్లంతా తాగుడే, ఆడలు మొగలు కలిసి అంతా తాగుడే.
హల్లెలూయా. అప్పుడే కొలంబో ఫాదర్ మా ఊరికి వచ్చాడు. కొలంబో ఫాదర్ మా ఊరికి వస్తే మేమన్నాం, ఇప్పుడు యూత్ కదా, అంబేద్కర్ యూత్ కదా, ఇక్కడ ఒక చర్చి కావాలి. ఎందుకంటే క్యాథలిక్ చర్చి వలన పిల్లలకు చదువు, ఆటలు, అన్నీ జపాలు, డబ్బులు ఇవన్నీ వస్తాయి కదా అని మేము నిలబడితే ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉండే మీలాగా అయిలే ఇలాంటి పెద్ద మనిషి ఏంటంటే, నా 10 గుంటల స్థలం ఇస్తా సార్, మీరు ఇక్కడ మందిరం కడతానంటే అప్పటిదప్పుడే కొలిసిలు స్థలం. అదంతా 2 సైడ్ పోయే ఏరియా. ఆ కొలంబో ఫాదరు మనుషులు విసర్జించే దాని మీద కాలుపడింది. అయితే ఆయన మంచిది అయ్యా, మంచిది, అది బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఆయనకి ఏం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తలేదు. అది కదా, హల్లెలూయా, అది కదా అని ఆయన మేము కంగారు పడుతున్నాం, బ్యాడ్ స్మెల్ వస్తుంది, పక్కన వాళ్ళు కంగారు పడు, ఆయన మంచిదయ్యా, వదిలేయండి, మంచిదయ్యా, మంచిది, మీకు తెలుసు కావచ్చు కదా అన్నాడు. అంటే వెంటనే బకెట్లో నీళ్ళు తీసుకు అదంతా కడిగాం. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ముగ్గు పోసాం, చర్చి కట్టాం. వితిన్ నో టైంలో అక్కడ ఒక 4-5 సంవత్సరాలు ఆ చర్చిలో నలుగురమే ఉండి అన్ని రకాల ఏర్పాట్లు చేసాం. అప్పుడు సారంగపాణి అమ్మలారా అయ్యలారా ఊరోని నేను పల్లెటూరోని నేను అనే పాట వండర్ఫుల్ ఫేమస్. టేప్ రికార్డ్ ఉన్నప్పుడు ఆ పాటకు డ్యాన్స్ నేర్చుకునేది కృపాసాగర్ సార్ అని, కిలవరంగల్ అయినది మనూరు కాబాయిన కృపాసాగర్ సార్ అని, ఆయన మాకు బ్రేక్ డ్యాన్స్ నేర్పాడు. అది కొత్తగా బ్రేక్ డ్యాన్స్ మూమెంట్ అన్నట్టు ఎస్ఎస్సి చదువుకుంటున్నప్పుడు. ఆ విధంగా మా లైఫ్లో అన్నీ అధ్వానంగా అయిపోయాయి. చర్చిలో 3 రోజులు పెద్ద పెద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, ఓట్లు నోట్లు అనే నాటిక బమ్మెర్లో వేసి మేము ఫస్ట్ ప్రైజు కొట్టాం స్కూల్ తరపున, జెడ్పీఎస్ఎస్ హై స్కూల్ తరపున, కూనూరు తరపున. ఆ తర్వాత ఊర్లో వేసాము, గ్రామాలలో వేసాము, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పొందేది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఆ ఓట్లు నాటుకేసాము. ఆ తర్వాత మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు చేసాము. కానీ క్రిస్మస్ రోజు మాత్రము జస్ట్ యేసుక్రీస్తు పుట్టిన దినము నాటికే మాత్రం వేసాము. క్రిస్మస్ రోజు యేసుక్రీస్తు పుట్టిన దినం అంటే మరియమ్మ పాత్ర నేనే వేశాను. హల్లెలూయా. అమ్మాయి బాబు పుడుతున్నప్పుడు శబ్దం రావాలి కదా, అప్పుడే వాళ్ళు పిల్లతల్లు ఉంటారు కదా, ఆ పిల్లోని తీసుకొచ్చేది, ఏడుస్తూ ఉండేది. మొత్తం సిస్టమేటిక్గా చేసినాం. ఇట్లా తాగుడే ఉండుడే, వెనుక తాగి పడిపోతే, గండు జీవులు పడితే మా అమ్మ వచ్చి ఉల్లిపాయ నోటితో నమిలి కసపిసని ముక్కులలో పెట్టేది. అంత దౌర్భాగ్యమైన జీవితం, దరిద్రమైన. జ్ఞానం ఉంది, తెలివి ఉంది, విద్య ఉంది, బుద్ధి ఉంది, కానీ దరిద్రంలో మేము శాపం కింద ఉన్నాం, పాపం కింద ఉన్నాం. మా క్రియలు సరిగా లేవు, మా పద్ధతులు సరిగా లేవు, మా బ్రతుకు కూడా సరిగా లేదు. ఎక్కడో ఉన్న దైవజనులు ఉద్యోగం ఉన్నదని పిల్లనిస్తే 4 పిల్లలైనాక ఈ ఉద్యోగం చేయ గవర్నమెంట్ జాబ్ నన్ను యేసయ్య పిలిచాడని చెప్పాడు. వాళ్ళు తల్లిదండ్రులు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదు. మాటికి రిపీట్ చేయడానికి నీకు కనువిప్పు కలిగి నీవు పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి, ఆ లైన్లోకి రావాలి. అందుకే ఇవి చెప్పేది. మీకు తెలియదు కాదు, తెలిసిందే. మాటి కంటే ఫీడ్ చేస్తున్నారే ప్రభు 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 ప్రభు. మాకు గుర్తుంటే లైఫ్లో చేంజ్ ఉండాలి కదా, బ్రతుకులో మార్పు ఉండాలి కదా. హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా, మా ఊరికి వచ్చాడు, ముత్రాసులోనే కలిసాడు బస్ స్టాండ్ దగ్గర, షాగిల్ల మామి పేరు. యేసుప్రభు నమ్ముకున్న పొలం దగ్గర ఉన్న పంపారు. ఇక అదంతా కథ అంతా మీకు తెలుసు. హల్లెలూయా. మేమేం చేసాం, యేసుప్రభు నమ్ముకున్నారని ఇంట్లో పెట్టుడు కాదు, చర్చి ఉన్నది మా ఊరిలో, చర్చి మేము కట్టించడం, మా చర్చిలో పెట్టాలని మేము చెప్పాం. సంవత్సరం 91 ఇయర్ అంతా క్యాథలిక్ చర్చిలో పెంతెకోస్తు పాస్టర్తో దేవుని వాక్యం చెప్పించాం. హల్లెలూయా. నేను ప్రకరణాలు చెప్పాను, జపాల డబ్బులు తెచ్చుకున్నాను. కర్ణపురం అరుణోదయ యూత్ ఉంటుంది ఫాతిమాలో, ఆ పండుగలకు వెళ్ళేది. అరుణోదయ యూత్ తరపున డ్రైవింగ్ నేర్పిస్తారు, ఐటీఐ నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు క్యాథలిక్. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దాదాపు. అవన్నిటి వల్ల లాభము, మేలు, క్షేమాన్ని పొందుకున్నాం. కానీ ఈ 91 సంవత్సరం అంతా ఈ బైబిల్ గ్రంథము కొద్ది గొప్ప తెలుసు కానీ చదవలేదు. ఇందులో నుండి వాక్యం చెప్తున్నాడు ఆ పాస్టర్ గారు. చదువుకున్న వ్యక్తి, విద్యార్థికుడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఏసీ అంటే ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయన వదిలిపెట్టి అరే ఏసీ నిజమైన దేవుడు ఉన్నట్టుంది అని కొంచెము ఆయనను తీసుకుని వెళ్ళి చర్చిలో పెడితే వాక్యం వింటూ ఉంటే అంటే అర్థమైంది.
మా జ్ఞానం పక్కకు పోయింది, మా జ్ఞానం పక్కకు పోయింది, మా తెలివి పక్కకు పోయింది, మా భక్తి పక్కకు పోయింది. మేము చర్చిని కట్టడానికి ఇన్ని ఏర్పాట్లు చేసాం, అది పక్కకు పోయింది. అక్కడ పలానా వ్యక్తి గొల్ల రాజే అంటారు, ఆయన స్థలం ఇచ్చాడు కదా, ఇవన్నీ పక్కకు పోయి మేము నిలబడి చేసి ఇవన్నీ పక్కకు పోయినాయి. ఏమైంది తెలుసా? ఆత్మజ్ఞానం కలిగింది. ఎలా? యేసుని గూర్చి వినుట వలన విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఉన్న చర్చిని డిస్టర్బ్ చేయాలా, క్యాథలిక్ చర్చిని డిస్టర్బ్ చేయాలా. హల్లెలూయా. ఏమన్నాను తెలుసా? మేము నలుగురం, మీరు ఇక్కడే ఉండండి. గన్పూర్ పాస్టర్ ఉన్నాడు చూడు, ఆయన దగ్గరికి పోతాం మేము. హల్లెలూయా. గన్పూర్లో ఆదివారం నడుస్తాడు అంటే వీళ్ళు, అరే డబ్బులు వచ్చే చర్చిని పోరాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, మేము కూడా అక్కడికి వస్తాం, పోదాంపా అన్నారు. అంటే అక్కడ డబ్బులు ఇచ్చి ఉండదు, మనమే డబ్బులు ఇవ్వాలని. అమ్మ అయితే ఆ చర్చ మాకొద్దు. హల్లెలూయా. ఇక్కడికి వస్తే మీరే ఇవ్వాలి. హల్లెలూయా. ఇక్కడ ఇచ్చుడుండదు. ఎందుకు? ఆశీర్వదించబడిన కొలది, దీవించబడిన కొలది, వర్ధిల్లిన కొలది ఆయన పరిచర్య కొరకు, ఆయన దాసుల కొరకు, మందిరము కొరకు, మీటింగ్ల కొరకు మీరే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దేవుని క్రమం, బైబిల్ క్రమం, బైబిల్ విధానం. అయితే వాళ్ళు అన్నారు, అయితే అలాంటి చర్చి మాకు వద్దు, మీరు నలుగురు రేపోండి అంటే నలుగురం నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఏం జరిగింది? ఊకుంటారు, రమ్మనాలు ఊకుంటారా? పిల్లగలం అవుతుంది, అవ్వ మీద భోగాలం అవుతుంది. ఏమన్నారు? ఆ చర్చికి పోతే ఈ చర్చికి రావద్దు. హల్లెలూయా. ఆ చర్చికి పోతే ఈ చర్చి, మీరు ఇక్కడ డబ్బులు వచ్చే చర్చిని ఇది కాదని మీరు అక్కడికి వెళ్తుందంటే మనకు వచ్చే రాషన్ అంతా బంద్ అవుతుంది అని వీళ్ళు బాధ పెట్టడం మొదలుపెట్టి అమ్మనాళ్ళు. వాళ్ళు ఏమనని మొండి ధైర్యం చేసిపోయినాం. మీటింగ్లో పరిశుద్ధాత్మ పొందుకున్నాం. తర్వాత 3 రోజుల ప్రార్థనలో కమిటీ హాల్లో జరిగింది. ఆబాది గన్పూరు కమిటీ హాల్, అంబేద్కర్ కమిటీ హాల్లో ఫస్ట్ 3 రోజుల ఉపవాస ప్రార్థనలు జరిగాయి. సిడి స్టీఫెన్ పాస్టర్, శ్యామధర్ పాస్టర్ వాక్యం చెప్తున్నాడు. మేమందరం ఆ ప్రార్థనలో పాల్పొందినాం. ఫస్ట్ రోజు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అంటే రత్నవర్ణుడు గురించి వివరించాడు. ఆ క్రీస్తు ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేచాడు, ఎందుకు ఎలాంటి పాపాల కొరకు గాయపరచబడ్డాడని ఆ స్వచ్ఛమైన వాక్యాన్ని ఆయన ట్రాన్స్లేషన్, ఆయన మాట్లాడుతుంటే హిందీలో పాస్టర్ గారు ట్రాన్స్లేషన్ చేస్తుంటే అది అర్థమైన వెంటనే నాకు తెలియకుండా అన్నీ ఏడవడం మొదలుపెట్టాను. జేబులో వెనుక ప్యాకెట్ జేబులో తంబాకు పొట్లం ఉంది. మీటింగ్లో ఉన్నాను, ఉపవాస ప్రార్థనలో. ఆదివారం గుడికి వెళ్తున్నాను. హల్లెలూయా. నడుచుకుంటూ వస్తున్నాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ, 2వ రోజు పరిశుద్ధాత్మ పొందుకున్నాను. హల్లెలూయా. ఫస్ట్ రోజు ఏడ్చాను, ప్రభువా నేను పాపినని. ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే ఆ కమిటీ వాళ్ళ అవతల నుంచి ఇవి తీసేసి అది బయట పడేశాను. చెప్పాను మీకు చాలాసార్లు, నా హృదయాన్ని ఎవరో కడిగినట్టు అనిపించింది, నా లోపల ఎవరో నాకు స్నానం చేసినట్టు అనిపించింది. నాకు తెలియకుండానే నేను ఏడవడం ప్రారంభించాను. వేడి కన్నీటి చుక్కలు నా చెక్కిల మించి జాలువారాయి. ఏడుపు అస్సలు ఆగుతలేదు. 2వ రోజు ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ భాషలతో నింపబడ్డాం. పరిశుద్ధాత్మ గురించి ఏం తెలియదు, ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ భాషలతో నింపబడ్డాం. 3వ రోజు బాప్తిసాలు తీసుకున్నాం. బొంగులవాగా అంటారు, ఆ బొంగులవాగా కాలువలో నారాయణ అంకులు వాళ్ళ పొలం దగ్గర బాప్తిసం తీసుకున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో మా జీవితంలో దేవుని కార్యం ఆరంభమైంది. అప్పుడు మేము ఏం చేస్తున్నాం? దేవుడు మాకు తెలియదు కదా, ఎవరి ద్వారా తెలిసాడు? ఎవరి ద్వారా తెలిసాడు? చెప్పాలి. శ్యామసుందర్ పాస్టర్ ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఆయనను విశ్వసిస్తేనే కదా మా లోపల విశ్వాసం పెరిగేది. ఆయన దేవుని సేవకుడే నమ్మితేనే కదా ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట మమ్మల్ని టచ్ చేసేది. హల్లెలూయా. ఇప్పుడు ఆయనను అసహించకుండా ఆయన నోటి నుండి వచ్చే వాక్యం మేము ఏమైనా వెలుగుతాం? ఇప్పుడు మీరు అందరూ నన్ను ద్వేషిస్తున్నారు అనుకో, నా నోటి నుంచి వచ్చే మాటలు మీ లోపల పనిచేస్తాయా? నన్ను ప్రేమించాలి. హల్లెలూయా. నన్ను ఇష్టపడాలి. మీరు దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీకు నచ్చని విషయాలు ఉంటే నేను దేవునికి ప్రార్థన చేస్తా. ప్రభుకు అవకాశం ఇస్తే ప్రభు మన బతుకులను మారుస్తాడు, మన గృహాలను మారుస్తాడు, మన ఇంటిని మారుస్తాడు, మన బ్రతుకులను కడతాడు. హల్లెలూయా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉంటాయి ప్రాబ్లమ్స్, ప్రపంచాలు వస్తాయి, మనస్పాదాలు వస్తాయి, కానీ మనస్ఫూర్తిగా ద్వేషించిన సందర్భాలు లేవు. తల్లిదండ్రులు మీరు అనుకోరా? మీ కడుపున పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు అంటారా అనరా? తల్లిదండ్రులు పిల్లలు అంటారా అనరా?
అట్లా అంటారని అరే నువ్వెవడు నేనెవడు అనుకుంటారా? అనుకో. తండ్రి కొడుకే, కూతురే. హల్లెలూయా. అయితే ఫెయిత్ కావాలి. ఇక్కడ ఏం కొరబడింది? మా విశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నాం, మా భక్తిని రెట్టింపు చేసుకున్నాం, మా ప్రార్థన జీవితాన్ని రెట్టింపు చేసుకున్నాం, మా జ్ఞానాన్ని పక్కకు పెట్టాం, మా తెలివిని పక్కకు పెట్టాం, మా అవమానాన్ని పక్కకు పెట్టాం, మా నిందలు పక్కకు పెట్టాం, మాకు వచ్చిన ప్రతిదీ పక్కకు పెట్టాము. పక్కకు పెట్టి ఎదుగుతున్నాము. అమ్మనాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఊరోళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అంత ఊరంతా కట్టుగట్టిల్లు గందరగోళం అయిపోయింది. యేసయ్య బిడ్డవు, యేసయ్య కుమార్తెవు, మీ నోటి నుండి కృతజ్ఞత వచనమే రావాలి. పోకిరి మాటలు బూతులు రావద్దు. వస్తే మన విశ్వాసాన్ని వాడతలేము. విశ్వాసం ఉంది కానీ దాన్ని వాడట్లేము. అది మూలకు ఒక వస్తువులాగా పెట్టాం. అందుకే బ్రతుకులలో మార్పు లేదు. ఎక్కడ గొంగలు అక్కడ ఉంది. ఎన్ని సంవత్సరాలైనా మన లైఫ్లో చేంజ్ ఎందుకు వస్తలేదు? జ్ఞానంతో బ్రతుకుతున్నాం. ఆస్తి ఉంది కదని బ్రతుకుతున్నాం. 10 మంది అభిమానిస్తున్నారు కదని బతుకుతున్నాం. నాకేంది అని గల్లేసి ఎగిరేసుకొని బతుకుతున్నాం. కానీ ఆయన ఎదుట నువ్వు ఉన్నావా? నిలబడగలుగుతావా? ఆయన సన్నిధిలో నిలబడగలుగుతావా? ఆయన పాదాల దగ్గర నిలబడగలుగుతావా? ఒక్కసారి ఆలోచించు సహోదరి సహోదరుడా. ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. హల్లెలూయా. జ్ఞానం అంటే ఏంటి? క్యారెక్టర్ అంటే ఏంటి? మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. హల్లెలూయా. నాలెడ్జ్ అంటే జ్ఞానం, క్యారెక్టర్ అంటే స్వభావం, నేచర్, వ్యక్తిత్వం. హల్లెలూయా. క్యారెక్టర్, నాలెడ్జ్. అయితే ఈ ఉపమానం ఎందుకు చెప్తానంటే, నా ఆశ ఏంటంటే నాకు అర్థమైంది మీకు అర్థం చేయించాలా. నాకులాగా మీరు అందుకోరు కాబట్టి కథ రూపంలో చెప్తే తొందర పట్టుకుంటారు. అందుకొరకు ఈ ప్రయత్నాలు, పిట్టకథలు కాదు ఇవి. ఏ విధంగా చేతనైనా కొంచెమని అర్థమైతే విశ్వాసంలో స్ట్రెంగ్త్ అవుతారు. అది నా ప్రయాసము, నా ప్రార్థన. అయితే ఏం జరిగింది తెలుసా? రాజ్యాన్ని వెళ్తున్నాడు. రాజు కింద ఎవరు ఉంటారు చెప్పండి? సూపర్, మంత్రి. అట్లా స్ట్రైక్ కావాలి. రాజుకు ఏమంటే సైనికులు ఉంటారు, అది అంటారు. కానీ మంత్రి ఫస్ట్. ఎందుకు ఈ మంత్రిని రాజును దేంతో పోలుస్తారు మీకు తెలుసా? కొంచెం బయట వాక్యం చెప్పేటప్పుడు కానీ ఇంకేం పోలుస్తారు. ఎవరితో పోలుస్తారో మీకు ఏమైనా ఐడియా ఉందా? రాజు భర్తను రాజు అంటారు, భార్యను మంత్రి అంటారు. ఎందుకంటే మంత్రి సలహాలు ఇస్తాడు కదా, సాటి అయిన సహాయం కదా. అయితే ఈ భర్త రాజు కదా, రూబ్ చేస్తాడు, భార్య మాటినాడు, ఏం మాట్లాడుతాడు. కానీ ఈ స్త్రీలకు ఉన్న జ్ఞానం భర్తలకు కూడా ఉండదు. నిజం, అబద్ధం కాదు. మీరు వాడాలే కానీ మీ ఇల్లు ఒక నందనవనం అవుతుంది, ఒక ఏదేను తోట అయిపోతుంది. హల్లెలూయా. అయితే ఈ రాజు దగ్గర ఉండే ఈ మంత్రికి మంచి జ్ఞానం, నాలెడ్జ్. ఆయన చెప్పే విషయాలకు మంత్రముగ్ధులైపోతారు. చుట్టుపక్కల పట్టణాలు కూడా ఆ మంత్రి మాటలకు, ఆ జ్ఞానానికి గౌరవం, విలువ అన్నీ పెరిగినాయి. తెలివి ఎక్కువ ఉంటే గౌరవిస్తారు కదా, జ్ఞానం ఎక్కువ ఉంటే గౌరవిస్తారు. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. గౌరవిస్తారా? ఈ గౌరవం ఎక్కడి దాకా వచ్చిందంటే, మంత్రి లోపలికి వస్తుందంటే సింహాసనం మీద కూర్చున్న రాజు లేచి నిలబడి మంత్రి గారు ప్రణామములు అంటాడు. వాట్ ఏ వండర్. హల్లెలూయా. రాజ్యాన్ని ఏలే చక్రవర్తి, పెద్దోడు. ఆ జ్ఞానం మరి అట్లుంది, మరి జ్ఞానం, ఆ వివేకం అట్లుంది. మరి ఎవరైనా గులాంగిరి కావాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఎందుకో ఏమో ఒక్కరోజు రాజుకు డౌట్ వచ్చింది. మంత్రి గారు, నీకు ఇంత జ్ఞానం ఉంది కదా, అసలు జ్ఞానం అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, నాకేం అర్థం అవుతలేదు. ఇంత జ్ఞాని కదా చెప్పు అన్నాడట. అనేసరికి మంత్రి షాక్ అయిపోయిండు. ఊరిని రాజా, మీ మాట కాదనే తెలియదు, నాకు కొంచెం సమయం ఇవ్వు. ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు సంతోషంగా ఉండే భర్త ఇంటికి వెళ్ళేసరికి ఎవరు చూసిళ్ళు? చెప్పాలి భార్య. దిగాలుగా ఉన్నాడు. ఆమెకు తొందర తెలిసిపోతుంది. భర్త పూర్వోత్తరాలని ఆవిస్తే పేగు లెక్క పెడుతుంది. హల్లెలూయా. వాళ్ళ పని అది. దేవునికి స్తోత్రం. చూసింది ఏమో జరిగినట్టు రాజ్యంలో. రాజు ఏమన్నాడు, అక్కడ చిక్కుబుండులు, అయ్యా ఏమండి, అయ్యా మీరు మెల్లగున్నారా, నెమ్మదిగా ఉన్నారా, ఇగో నీళ్ళు తాగు, కొంచెం తిను, స్నానం చేస్తారు, వేడి నీళ్ళు పెట్టినా లేదే, తిననే, కానీ ఒక్క నిమిషంతో మాట్లాడాలి. అదే చెప్పయ్యా,
నేను వెంటనే అడిగితే నువ్వు చెప్పవు కదా, నువ్వు అడిగేటట్టు నేను ఉండాలి కదా, అందుకే అని ఏం చేసిన చెప్తాడు. రాజు నన్ను ఎంత గౌరవిస్తాడు, రాజ్యాలలో పట్టణంలో ప్రజలంతా ఎంత గౌరవిస్తారు. కానీ ఎందుకో నాకు కూడా తట్టలేదు. అసలు క్యారెక్టర్ అంటే ఏంటిది, నాలెడ్జ్ అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది, వ్యక్తిత్వం అంటే ఏంటిది అని దానికి వేరియేషన్ చెప్పమని నాకేం అర్థం కాలేదు. అంటే ఆమె ఏమని తెలుసా, ఏమండి అర్థం కాలేదని ఎందుకు ఆలోచిస్తున్నాం, ఇంతకంటే చిక్కుముడి లాంటి సమస్యలకు సునాయాసంగా చాకచక్యంగా చెప్పగలిగావు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి నీకు వెనుక. నాకు తెలియదని ఆగిపోకు, తెలుసుకోవడం కొరకు మనసును నిమ్మలం చేసుకో. తెలియదని ఆగిపోకు, తెలుసుకోవడం కొరకు మనసును నిమ్మలం చేసుకో. కానీ ఎవరి నుండి జవాబు పొందుకోకు, నీ నుండి నువ్వే పొందుకో అనేసరికి ఒక ఫ్లాష్ లాగా, అరే ఉండాలి మంత్రి ఇలాంటి భార్య, చక్కటి ఆలోచన చెప్పే భార్య. హల్లెలూయా. ఏం చేసింది తెలుసా, నీళ్ళు పెట్టి స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తుంటే తనకు స్ఫురణ కలిగింది. వెంటనే స్నానం చేసుకొని బాత్రూమ్ వచ్చేసరికి మోకంలో కనిపిస్తుంది జవాబు దొరికినట్టు. చదువుతుంది కదా భార్య, అన్నీ చదువుతుంది కదా, అన్నది అంతే, అన్నది అంటే ఈ సాబ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. అయితే మంచోళ్ళు మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా, అడగడానికి ప్రయత్నం చేయలేదు, క్యూరియాసిటీ లేదు, అత్యుత్సాహం లేదు. అత్యుత్సాహం వల్ల ప్రమాదములు. హల్లెలూయా. చక్కటి సలహా ఇచ్చావు, కాముగా ఉంది. అదే మనలాంటి వాళ్ళమైతే, నేనే మీరైతే, ఏమండి ఆలోచన వచ్చిందా, అటుపోయినా అన్నం వేసుకోండి, ఏమండి ఆలోచన వచ్చిందా, ఏమండి ఆలోచన చేయాలి. తెలుసు ఆమెకు, తన భర్త ఏంటో ఆమెకు తెలుసు, మోషే ఏంటో ఇజ్రాయేలుకు తెలుసు. హల్లెలూయా. దేవుడు ఏంటో రక్షించబడి విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో రక్షణ అనుభవంలో ఉండి మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి తెలుసు. హల్లెలూయా. ఇది పర్సనల్. విశ్వాసం అనేది, రక్షణ అనేది పర్సనల్. భక్తి జీవితం అనేది పర్సనల్. ఇది గుంపుకు ముడిపెట్టేది కాదు, సంఘానికి ముడిపెట్టేది కాదు, సేవకులకు ముడిపెట్టేది కాదు. ఎవరికి వారిదే. నీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. నువ్వు దేవునికి భయపడాలి, ఆయన సేవకుడైన మోషకు భయపడాలి. అది స్టార్ట్ అవ్వకపోతే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. సువర్ణ అక్షరాలతో రాసుకోండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇదే థీమ్ మీద ఉంటుంది పరిచర్య. ఎంత సీనియర్ మోస్ట్ పాస్టర్లను అడగండి, ఎంత పెద్ద పెద్ద సంఘాలనైనా అడగండి, బైబిల్లో అది ఉంటుంది. హల్లెలూయా. అయితే వెళ్ళాడు, చెప్పలేదు, ఆలోచిస్తున్నాడు. మనకి ఏది అనిపిస్తే అది మనం టక్కున అనొద్దు. ఎప్పుడు అనాలి, ఎలా అనాలి, ఏ సందర్భంలో అనాలి, ఏ సమయంలో అనాలి, ఏది వస్తే అది అనుడేనా కాదు. అందుకే నెమ్మదిగా ఏం చేసినట్టే ఆలోచన తట్టింది, కానీ ఆచరణలో పెట్టాలి. హల్లెలూయా. ఆలోచన వచ్చింది, ఆచరణలో పెట్టాలి. ఏం చేసినట్టే, ఈయనకు చాలా ఫేమస్ మనిషి, చాలా గౌరవప్రదమైన వ్యక్తి అంతఃపురంలో కానీ అందరూ. ఈ రాజు ఖజానా ఉంటుంది చూడు, ఆ ఖజానా దగ్గరికి వెళ్ళిండు. అందులో 3 వజ్రాలు తీసుకొని జేబులు వేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సభ అయిపోయిన తర్వాత అక్కడ ఎవరున్నారు, కాపలదారులు ఉంటారు కదా, ఖజానా కదా, అది సెంట్రీ ఉంటుంది కదా, స్ట్రైక్ కావాలి మీ మైండ్. సెంట్రీ సెక్యూరిటీ ఉంటుంది కదా. వాడు చూసి అబ్బో రాజుకు మంత్రికి ఏం కష్టం వచ్చిందో పాపం, సరే తీసుకుంటే వీని సొమ్మ ఆయన అట్లా అన్నాడు. ఈ సైనికు ఉంది అది, మరి ఎందుకనాలి అట్లా, రాజుది కదా, నేను దేని కొరకు నిలబెట్టారు అక్కడ, కాపాలే. అరే నీకు జ్ఞానం ఉంటే, నీకు తెలివి ఉంటే పాపం ఏం కష్టం సరే తీసుకొని నేను రాజుకు చెప్పను అనుకుంటాడు. వాని మెంటాలి చూడు. సరే అని 2వ రోజు అదే పని చేసిండు. జేబులు వేసుకున్నాడు, 3 వజ్రాలు తీసుకున్నాడు. 3 రోజులు 10 రోజులు అయింది. 10 రోజులకు వీనికి కనువిప్పు కలిగింది. అమ్మో ఇదంతా ఎటు పోయేటట్టున్నది, ఈ జ్ఞానం పట్టుకుంటే గందరగోళం అయ్యేటట్టున్నదని చక్కగా మెల్ల దగ్గర పోయి రాజా అని రాజు చెవులు వేసాడు. రాజు చెవులు వేస్తే ఆ రోజు ఉదయకాలమే మంత్రి వచ్చాడు. వస్తే రాజు లేస్తలేడు, లేచి నిలబడతలేడు, ప్రణాములు మంత్రి గారు అంటలేడు. ఆ ముఖంలో ఏదో వేరియేషన్, ఆ కళ్ళల్లో ఏందో ఇది, ఆ బాడీ లాంగ్వేజ్లో. రాజు కదా, అంత తలపిరుస్తాను బిర్రుగా ఉన్నాడు. ఏంది అసలు
అర్థం కాల. కాము అతను రెండో రోజు కూడా లోపల మెసులుతుంది, చెవులు పడ్డాయి కదా, రాజు దొంగతనం చేసి చెవులు పడే లోపల అంతా మెసులుతుంది. కుమారవాడు ఉడుకుతుంది, కొత్త ఉడుకుతుంది. ఏం చేయాలి? ఇంకా రెండో రోజు ఇంకా 5 అయిపోయిండు. అయిపోయేసరికి ఈయనను మనం మామూలుగా అడుగుదామని, మంత్రి గారు మనం ఎంత మాట్లాడి బాడీ అంతా వేరే తీరు ఉన్నది, మాట వేరే తీరు ఉన్నది అంటే, వీడు దొంగ రోజు 3 వజ్రాలు తీసుకుని దొంగ అని మైండ్లో ఉన్నది, మాట మాత్రం. మంత్రి గారు మీరు ఈ దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది, దొంగతనం చేశారట కదా అంటే, అవును. మరి అన్నీ తీసి 10 రోజులే 10 మూల 30 వజ్రాలు అడబెట్టాడు. 10 వజ్రాలు అడబెడితే మరి నీకేం అవసరం వచ్చింది మంత్రి గారు, దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది అంటే, మీరు ఒక ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశాడు మంత్రికి రాజు? జ్ఞానం అంటే ఏంటిది, క్యారెక్టర్ అంటే ఏంటిది. ఇప్పుడు చూడు, నా క్యారెక్టర్ని బట్టి నువ్వు నన్ను దొంగ అన్నావు, నా జ్ఞానాన్ని బట్టి గౌరవం ఇచ్చావు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి, దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలిక కాబట్టి దాసుని స్వరూపము ధరించి రిక్తునిగా అనగా శిలువ మరణం పొందునంతగా తన్ను తాను సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకుంటున్నారు? ఆయనకు జ్ఞానం ఉందని నమ్ముకుంటున్నారా? ఆయనకు క్యారెక్టర్ ఉందని నమ్ముకుంటున్నారా? చెప్పండి. క్యారెక్టరే. ఆయన ఏం చెప్పాడో అది చేసి చూపించాడు. నీకేం తెలుసో, నీకేం అర్థమైందో దాని ప్రకారం జీవిస్తే మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. యేసే మనిషి ఏంటి? దౌర్జన్యము నొందినను బాధింపబడినను నోరు తెరవలేదు, మొక్క మీద ఉమ్ము వేసినను బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నాడు. కొట్టు వారికి వీపును అప్పగించాడు, గడ్డపు వెంట్రుకలు పెరుగు వేయ వారికి చెంపలను అప్పగించాడు. హల్లెలూయా. చివరికి సిలువలో ఉన్న దొంగ, ఒరే నువ్వు సేవకుడివా, నువ్వు క్రీస్తువా, నువ్వు దేవుని కుమారుడువా, నిన్ను నువ్వు రక్షించుకోరా, మమ్మల్ని కాపాడరని పక్కనున్న దొంగ కూడా అన్నాడు. హల్లెలూయా. కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కానీ పక్కనున్న దొంగకు విశ్వాసం కలిగింది. మన ఇద్దరికి న్యాయమేరా, ఈ మరణము మనం దొంగలము లంగలం. యేసయ్య అపముషపం తెలియని వాడురా, పవిత్రుడురా, పరిశుద్ధ కన్యకు పరిశుద్ధాత్మ చేత జన్మించిన వాడురా, పాపుల రక్షకుడురా, మనిషిగా జీవించిన 30 సంవత్సరాల్లో ఏ లోపం లేదురా. దేవుని పరిచర్యలోకి వచ్చి సేవలోకి వచ్చి ఆయన సేవ చేస్తున్న సమయాల్లో తండ్రి వదిలిపెట్టిన 3.5 సంవత్సరాలు పరిపూర్ణ మానవుడిగా, దేవుడే కానీ మానవుడిగా బ్రతికి అడుగుజాడలు ఉంచిపోయాడు. ఆ మాదిరికరమైన జీవితం ఉంచిపోయాడు. మనకిది న్యాయమే అయ్యా, వాని గురించి ఒక పక్క పెట్టు, నాకు మాత్రం నీకు ఒక రాజ్యం ఉందని నమ్ముతున్నాను, నీ రాజ్యంలో నాకు అర్హత లేదు, నాకు చోటు ఉందంటే ఈరోజే నేడే నాతో నీవు పరదేశంలో ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మంత్రి చెప్పాడు, అయ్యా ఇప్పుడు నాకున్న జ్ఞానాన్ని ఏం చేసింది? ఆయన నీ జీవితాన్ని ఏమైనా మార్చిందా? నీ మనసు ఎంత గందరగోళం చేసింది? నా క్యారెక్టర్ అంటే మీకు ఇది అర్థం చేయించడం కొరకే ఈ విధంగా చేయాల్సి వచ్చింది. కానీ ప్రభు అయిన యేసు క్యారెక్టర్ 4 సువార్తలలో ఉంది, పత్రికలలో ఉంది. హల్లెలూయా. ప్రపంచములో ఉన్న జనాభాలో 240 కోట్ల జనాభా యేసుక్రీస్తును అంగీకరించారు. ప్రపంచం మొత్తంలో హిందువులు 100,20,00,000. హల్లెలూయా. ఆ తర్వాత ఇంక కొంచెం తక్కువ ముస్లింలు, ఆ తర్వాత బుద్ధులు, జైన్లు, అట్లా కొంచెం అట్లా. కానీ టాప్ మోస్ట్ మాత్రము క్రైస్తవులు. అంటే మరి నాయకుడు ఉన్నాడా భూమి మీద? లేడు.
హల్లెలూయా. దేవుని ప్రతినిధులు ఉన్నారు. హల్లెలూయా. రక్షించబడిన సంఘ బిడ్డలు ఉన్నారు, సహవాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళ ప్రవర్తనను బట్టే కదా ఇతరులు దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఉండేది. క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబింపజేయాల, క్రీస్తు ఆలోచనలు ప్రతిబింబింపజేయాల. ఎంత నష్టం, కష్టం, బాధ కలిగినా మనల్ని మనం తగ్గించుకొని సిలువను సమర్పించి విరిగి నలిగిన హృదయంతో మన జ్ఞానాన్ని, మన అనుభవాన్ని, మనం చేసిన ప్రతి దాన్ని పక్కకు పెట్టి ఖాళీ హృదయంతో, ప్రభా నేను పాపినయ్యా, ఏ మంచితనము నా లోపల లేదయ్యా. పౌలు ఏమంటాడు? కొన్ని సంఘాలు కట్టిన వ్యక్తి, కొన్ని దేశాలు వెళ్ళిన వ్యక్తి, సువార్త ప్రకటించే వ్యక్తి, పరలోకం వెళ్ళి వచ్చిన వ్యక్తి, అనేకులను చనిపోయిన వారు లేపిన వ్యక్తి, అనేక తీర్ల హింసలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు భరించిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? పాపులలో ప్రధాన పాపిని. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపం మోకంలో కనపడాలా, ఆ విరిగి నలిగిన హృదయం మైండ్లో కనపడాలా, హృదయంలో కనపడాలా, లైఫ్లో కనపడాలా. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు. ఎవరి మీద? మన జులుం ఎవరి మీద? మన కోపం ఎవరి మీద? భార్య మీదనా, భర్త మీదనా, పిల్లల మీదనా, కుటుంబం మీదనా, సంఘం మీదనా, సహవాసం మీదనా, ఇరుగు పొరుగు వారి మీదనా, పాలల మీదనా, పగల మీదనా, సేవకుల మీదనా, విశ్వాసుల మీదనా? హల్లెలూయా. ఆయన ప్రాణమిచ్చి కొనుక్కొని ఆయనలాగా నువ్వు ఉండాలిరా బాబు అని దేవుడు మనల్ని రక్షించాడు. ఆయనలాగా ఉండలేము, మన వల్ల కాదు. అందుకే పరిశుద్ధాత్మనిచ్చాడు, అందుకే ప్రార్థనలో గడపాలని చెప్పాడు. అలాగూ ప్రార్థనలో ఉంటే నువ్వు మారిపోతావు. వాక్యం చదివితే నువ్వు మారిపోతావు. పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తే నువ్వు మారిపోతావు. భూమి మీద ఒక ఆనోకులాగా నువ్వు జీవించగలుగుతావు, ఒక నోవాహులాగా నువ్వు జీవించగలుగుతావు, ఒక ఏలియాలాగా నువ్వు జీవించగలుగుతావు, ఒక ఎలీషాలాగా నువ్వు జీవించగలుగుతావు, ఒక అబ్రహాములాగా నువ్వు జీవించగలుగుతావు, ఒక దైవ భయం కలిగిన దానియేలులాగా నువ్వు జీవించగలుగుతావు, యోబులాగా నువ్వు బ్రతకగలుగుతావు. హల్లెలూయా. యాకోబులాగా నువ్వు ఇస్సాకులాగా, యోసేపులాగా జీవితావు. ఈ బైబిల్కే పరిమితం ఆ జీవితాలు? వాళ్ళ క్యారెక్టర్స్ లేవా? వాళ్ళ జీవితాలు లేవా? ఆ జీవితమే కదా మనకు మాదిరి. వాళ్ళ లైఫ్లో ఎన్నో వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? జస్ట్ మోకాళ్ళ మీదకి వచ్చారు, అయ్యా నేను పాపిని అన్నారు. ఎందుకు నీ పాపాన్ని ఒప్పుకో? ఎందుకు నీ అవిధేయతను ఒప్పుకో? ఎందుకు నీ ఆత్మలో జరిగిన ఆ గలిబిలిని దేవుని సన్నిధిలో కుమ్మరించి అన్నలాగా ప్రార్థన చేయవు? జ్ఞానం మీద ఆధారపడుతున్నావు, అనుభవం మీద ఆధారపడుతున్నావు, తెలివి మీద ఆధారపడుతున్నావు, నువ్వు చేసిన వాటి మీద ఆధారపడు. నువ్వు ₹1,00,000 ఉద్యోగస్తుడు అండి, ఇంట్లో పిల్లలకు, కొడుకులకు కూడా అన్నిటికీ నువ్వే ఏర్పాటు చేస్తున్నావు, ఇక బిల్డప్ ఇస్తావు. హల్లెలూయా. ఏదక్కర్లేదు, విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఆయన్ని సమీపించడమే కావాలి. నీదేదక్కర్లేదు. వేలాది పొట్టేళ్ళు, కోడెలు, డబ్బు, ఆస్తి కాదు, హృదయం కావాలి, మనసు కావాలి. యేసయ్య లాంటి మనసు కావాలి. అది కావాలంటే నీ మనస్సాక్షిని పవిత్రపరచుకోవాలి. అది కావాలంటే నీకున్న విశ్వాసాన్ని డే బై డే గ్రోత్ చేసుకోవాలి. విశ్వాసానికి వ్యతిరేక పదం సూపర్, హల్లెలూయా. ధైర్యానికి వ్యతిరేక పదం, సమాధానానికి వ్యతిరేక పదం అసమాధానం. హల్లెలూయా. నిరీక్షణకు వ్యతిరేక పదం నిరాశ. హల్లెలూయా. బైబులే మనకు మాదిరి, మన మనస్సాక్షే మనకు బలమైన ఆధారం. మనం పొందిన పరిశుద్ధాత్మ, మనం విన్న వాక్యమే ఆచరణలో పెట్ట. నీకు ఎంత తెలిసేదనేది కాదు, నీకు ఎంత జ్ఞానం ఉందనేది కాదు, నువ్వేం చేసావనేది కాదు, నీకు తెలిసింది, నీకు అర్థమైంది, నువ్వు ఆచరణలో పెడితే నీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, నీ స్వభావం చేంజ్ అవుతుంది. మళ్ళీ నీ అంతటి నీ చేంజ్ అవ్వదు. పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. ఆ మందిరంకి వెళ్ళిన ఇద్దరు చూసారు, పరిచయుడు, సుంకరి. వీళ్ళిద్దరిలో చూసింది ఏంటి? దేవుడు క్యారెక్టర్ని చూశాడు, వీడు చేసిన పనులు చూడలేదు. అది నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటావు, తర్వాత దశమభాగం ఇస్తా, పోదీల్లో ఇస్తా, నేను ఈ దొంగలు లాగలేను, వాళ్ళు లాగలేను, వీళ్ళు లాగలేను, నేను బెస్ట్ అని దేవునికి చెప్తున్నాడు మందిరానికి వెళ్ళి. మన పుట్టుపూర్వోత్తరాలు తెలుసు. 4 రోజుల తర్వాత ఏం కాబోతుందో, 4 సంవత్సరాల తర్వాత ఏమైతే మనకు ఆది నుండి అంతవరకు చూసిన దేవుడు నీ గురించి, నా గురించి ఆయనకు మొత్తం తెలుసు. కానీ అదే సమయంలో సైతానుడు కూడా నీ మీద నిఘా వేసి ఉన్నాడు. హల్లెలూయా. కడుపులో ఉన్నప్పుడే చంపాలనుకున్నాడు, భూమి మీద పడ్డాక చంపాలనుకున్నాడు. హల్లెలూయా. రక్షణ ఎట్లా తీసుకొచ్చాడు?
ఒక్కొక్కరి జీవితంలో ఆయన ప్లాన్ గొప్పది, ఆయన ఆలోచన గొప్పది, ఆయన అభిషేకం గొప్పది. ఒక్కసారి ఆలోచిస్తావా సహోదరి సహోదరుడా? హల్లెలూయా. యేసే పాదాల దగ్గర ఎదుట ఉంటే నువ్వు ఎలా ఉండాలో నీ బిహేవియర్లో కనపడాలి, ఆ భయం కనపడాలి, ఆ వణుకు కనపడాలి, ఆ దైవ సన్నిధి కనపడాలంటే ముందు హృదయంలో విశ్వాసం ఉండాలి, ముందు దేవుడంటే భయం ఉండాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము చూసినప్పుడు, ఆ దేవుడు చేసిన మహోపకారమును చూసినప్పుడు దైవజనుడిని గద్దించి నీ కర్ర చాపు అది 2 పాయలైపోతుందని చెప్పినప్పుడు ఆ విధంగా కర్ర చాపాడు. నిజంగా తూర్పు గాలికి ఆజ్ఞాపిస్తే 2 పాయలైంది. వాళ్ళు ఆవలి తీరానికి వెళ్ళారు. వారి వెనుక వాళ్ళను చంపడానికి వచ్చే వాళ్ళు వాళ్ళ కళ్ళ ఎదుటనే అదే సమాధిలో నడవడానికి ప్రయత్నం చేసి జల సమాధి అయ్యారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు భయపడ్డారు. వాళ్ళ ప్రవర్తనలో పరివర్తన వచ్చేసింది. అదేవిధంగా దేవునికి లోబడ్డారు, తన సేవకుడైన మోషేకు లోబడ్డారు. మోషేకు లోబడినంత వరకు మన జీవితాలు ఆశీర్వదించబడం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు మొత్తం చూడండి. దేవుని సేవకులను మీ కొరకు పంపించిన దైవజనుడు, హల్లెలూయా, ఆయనను మనస్ఫూర్తిగా విశ్వాసంతో లేఖనానుసారంగా అరమరికలు లేకుండా ఆయన పరిచర్యను జరిగిస్తూ ముందుకు వెళ్తున్న ఆ మోషను వాళ్ళు ఆనర్ చేశారు. అదే కావాలి అంత్య దినాల్లో. నీ కుటుంబం, నీవు క్షేమంగా ఆరోగ్యంగా దీవించబడాలంటే దేవుడు కనిపించడు, మీ కొరకు పంపబడిన దైవజీవుడు కనిపిస్తాడు. అతని పిలుపును చూడాలి, అతని సమర్పణ చూడాలి. అతడు దేవుని కొరకు జీవించే వ్యక్తి, భక్తి కొరకు బ్రతికే వ్యక్తి. హల్లెలూయా. విశ్వాసుల విశ్వాసాన్ని చూడాలి, భక్తిని చూడాలి, సమర్పణ చూడాలి. నీవు విశ్వాసాన్ని క్రియేట్ చేయాలి కానీ అవిశ్వాసాన్ని కాదు. నీ వలన నెమ్మది రావాలి కానీ అసమాధానం రావద్దు. సేవకుడిలా భయము గౌరవే రావాలి కానీ అన్యజనులాగా ప్రవర్తించడానికి వీలు లేదు. ఎందుకంటే క్రీస్తు రక్తం ఇచ్చి కొనుక్కున్నాను నేను, యేసయ్య ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు నేస్తమా. అబ్రహాం వాగ్దానం చేసిన దేవుడు, నెరవేర్చగల సమర్థుడు. కానీ శరీరాన్ని బట్టి శార మృతతుల్యమైన గర్భం, తాను కడు వృద్ధుడు అయినను శారీరకంగా ఆలోచించాడు కానీ అవిశ్వాసం వలన బలహీనుడు గాక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందుకొని ఇస్సాకును పొందుకున్నాడు. నవ యవ్వనంలోకి వచ్చారు. అదే అద్భుతం ఆత్మలో జరగబోతుంది, అదే ఆశ్చర్యకార్యం నీ లైఫ్లో జరగబోతుంది. నీ విశ్వాస యాత్రలో ఎన్నో ఒడదొడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు నీకు తెలియకుండా సాతోడు శాంత మార్చాడు. నీ జ్ఞానాన్ని, నీ బుద్ధిని, నీకున్న అనుభవాన్ని వాడి ఆత్మీయతలో ఎదగకుండా దెబ్బ కొట్టాడు. దేవుని ఎదుట నువ్వు తగ్గించుకో, వాక్యం ఎదుట నువ్వు సమర్పించుకో. నీకు కావాల్సింది ఫెయిత్. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఉందే ఆ ఫెయిత్. ఆ దేశంలో రాజు మీద కోపం లేదు, హల్లెలూయా. తనతో ఉన్న 10,000 మంది మీద కోపం లేదు. కానీ నా దేవుడు నాకు ఏ విశ్వాసం ఇచ్చిండో ఆ విశ్వాసంలోనే నిలబడతాను. ప్రాణము పోయినా పర్వాలేదు, రాజు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, 7 అంతలు రెట్టింపు చేసినా పర్వాలేదు, మేము చావము, ఒకవేళ చనిపోయినా ఆయనకే మహిమ. ఇదేం ఫెయిత్ అండి, ఇదేం విశ్వాసం అండి. చిన్న చిన్న వాటికే గలిబిలైపోతాం. కొడుకు బాగలేకపోతే, బిడ్డ బాగలేకపోతే, భర్త ఏమనంటే, భార్య ఏమనంటే, పిల్లలు ఏమనంటే, సంఘంలో ఏమైనా గలిబిలైతే, సేవకులు ఏమనంటే, విశ్వాసులు ఏమనంటే, మన విశ్వాసం ఎందుకు కూలిపోవాలండి? దేవుల్లో నువ్వెందుకు కురింగిపోవాలి? ఆత్మలో నువ్వెందుకు కురింగిపోవాలి? మాట్లాడే దేవుడు కదా, బలపరిచే దేవుడు కదా, అది నీ పర్సనల్. అది సంఘంతో అటాచ్ చేయొద్దు. అందరు కలిస్తేనే సంఘం. సంఘానికి అధ్యక్షుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కాపర్లను నియమిస్తాడు. హల్లెలూయా. ఆ కాపరి దేవుని ఆలోచన పొందుకొని సంఘానికి ఆలోచన అందిస్తాడు. ఆ ఆలోచనతోనే సంఘము లేక కుటుంబాలు వ్యక్తిగతంగా కృపలో ఎదగగలగాల. హల్లెలూయా. బైబిల్ క్రమంలోనే ముందుకు కొనసాగాల, బైబిల్ విధానంలోనే ముందుకు కొనసాగాల. ఎవరికి వారి మీ రక్షణను కాపాడుకోండి. సంఘాన్ని మర్చిపోండి, సంఘంలో ఉన్న విషయాలన్నింటినీ మర్చిపోండి. నీ విశ్వాసాన్ని బిల్డ్ చేసుకొని నువ్వు ప్రభు కొరకు నిలబడిన నీవు నీ కుటుంబం మందిరంకి వస్తే
ఆ మందిరానికి వచ్చేవాళ్ళు నెమ్మది పొందాలి. నీవు ఎక్కడైతే నివసిస్తున్నావో అక్కడ ఉన్న 4-5 కుటుంబాలు నిన్ను చూసి, నీలో మార్పును చూసి, నీ తగ్గింపు, నీ ప్రేమను, నీ సమర్పణను, క్రీస్తుకు భయపడము, సేవకులకు భయపడము, ప్రభు కొరకు జీవించడము గమనించి, అయ్యా మీరు వెళ్ళే చర్చికి మేము వస్తామని పరిగెత్తుకొని రాగలగాల. హల్లెలూయా. అదే ఈ రోజులలో జరగాల్సిన పరిచర్య. ప్రపంచంలంతా ఈ పరిచర్య ఆగిపోయింది. ఎందుకు? నీ ద్వారా జరగొద్దు. ఎందుకు నీ కుటుంబం నీ ద్వారా మార్చబడద్దు? ఎందుకు నీ భార్య నీ ప్రవర్తన బట్టి చేంజ్ అవ్వద్దు? ఎందుకు నీ భర్త నీ ప్రవర్తన బట్టి మారొద్దు? ఎందుకు నీ పిల్లలు నీ క్యారెక్టర్ని బట్టి, క్యారెక్టర్ అంటే యేసయ్య మనసు, యేసయ్య గుణం, యేసయ్య తత్వం, యేసయ్య లక్షణము, యేసయ్య విధానము, యేసయ్య ఆలోచించినట్టు, యేసయ్య మాట్లాడినట్టు, యేసయ్య జీవించినట్టు ఆ విధంగా జీవించగలవు. నీవు కూడా నువ్వు బ్రతకగలవు. నీకు ఆశ ఉండాలి, కానీ నీకు ఆసక్తి ఉంటే ప్రార్థనలు గడుపుతావు. ఒట్టిగా ప్రార్థనలు కాదు, బైబిల్ చదువుకుంటూ ప్రార్థనలు గడుపుతావు. అప్పుడు దేవుని మాటలు, దేవుని ఆలోచనలు, దేవుని నడిపింపు, దేవుని ప్రోద్బలము నీకు వస్తుంది. నీ ఇంటిని కట్టుకునేది, నీ బ్రతుకును కట్టుకుని, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని, ప్రియుడా నీ ఆత్మ వరదిల్లుతున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వరదిల్తావు. హల్లెలూయా. అది ఆయన చేయగలుగుతాడు. రక్షించి, విమోచించి, బలపరిచి ఆయన ఆత్మలో వరదడానికి. నువ్వు సైతాన్ చేతిలో పడడానికి కాదు, అవిశ్వాసంలోకి రావడానికి కాదు. నీ లోపల ఉన్న మార్పును చూసి ఇతరులకు, సంఘానికి కూడా భయం పుట్టాలి. ఎంత భయమా దేవుడు అంటే, ఎంత భయమా సేవకులు అంటే, ఎంత భయమా మందిరం అంటే. పర్సనల్. హల్లెలూయా. ఈ పర్సనల్గా జీవించే ప్రతి ఒక్కరు ఈ మందిరానికి వచ్చినప్పుడు గుంపు అవుతుంది. ఈ గుంపును చూస్తున్నప్పుడు ఒక్క వ్యక్తిని చూసినట్టే అనిపిస్తుంది. హల్లెలూయా. ఒక్క ఆత్మ పనిచేసినట్టు అనిపిస్తుంది, ఒక్క ఆలోచన పనిచేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాక్యానికి లోబడే ప్రజలు, దేవునికి యెహోవాకు భయపడే వ్యక్తులు, యెహోవా యందు విశ్వాసం ఉంచే బిడలు, ఆయన సేవకుడైన మోషే యందు విశ్వాసం ఉంచే బిడలు, దేవుని నడిపింపుకు, నాయకత్వానికి అప్పగించుకుని ఆయన చిత్త ప్రకారం జీవించడం కొరకు ఖాళీ హృదయంతో ఆయన అనుసరించేవాళ్ళు. హల్లెలూయా. సంఘం మన ఇల్లు కాదు. హల్లెలూయా. సంఘం మన ప్రాపర్టీ కాదు. పరిశుద్ధుల సమూహం. పరిశుద్ధాత్మదేవుడు వెలిచి కొనుక్కున్నాడు సంఘానికి. ఆయనే కాపర్లది కూడా కాదు, కాపరిని నియమించాడు, ప్రధాన కాపరి. ఆ కాపరిని ప్రేమిస్తే సంఘానికి క్షేమం, సహవాసానికి క్షేమం. తండ్రిని ప్రేమిస్తే పిల్లలకు క్షేమం. భార్య భర్తను, భర్త భార్యను ప్రేమిస్తే ఆ బంధం పటిష్టమైపోతుంది. ఓకే కయకయ ఊరితే ఆ బంధం వీక్ అయిపోతుంది. సైతం లోపల దొరబడుతాడు. దేవుని చిత్తం ఆ దాంపత్య జీవితంలో జరగనివ్వడు. నువ్వు ఎక్కడున్నావు? ఎవరి చేతిలో ఉన్నావు? ఏ ఆలోచనలు నడిపించబడుతున్నాయి? నేను సభాముఖంగా సంఘంలో చెప్తున్నాను, మైక్లో కూడా వినబడుతున్నాయి ఈ మాటలు. నువ్వు ఏ సంఘానికైతే వెళ్తున్నావో, ఏ సహవాసానికైతే వెళ్తున్నావో, ఆ సంఘ కాపరి గురించి కానీ, ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి కానీ అవిశ్వాస మాటలు నువ్వు ఈ రోజు నుండి మాట్లాడకుందువుగాక. ఏక హృదయం భయం దయచేయమని నీకు నీవే అడుగుదువుగాక. నీ నోటి ద్వారా దేవుడు పనిచేయాలా, సైతాన్ పనిచేయాలా? నీ క్రియల ద్వారా దయ్యం పనిచేయాలా, యేసయ్య పనిచేయాలా? ఆయనకు తెలియకుండా జరుగుతాయా? లోబడు, తగ్గించుకో, సమర్పించుకో, దీనత్వంలోకి వచ్చాయి, వెరిగి నలిగిపో. పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తాడు. ఆ అనుభవాల గుండెనే గత 32 సంవత్సరాల నన్ను నడిపిస్తున్నాడు. ఎప్పటికీ నన్ను చూస్తారు, ఎప్పటికీ నాకు వాక్యం చెప్తా కాబట్టి నా వాల్యూస్, నా విలువలు మీకు తెలియకపోవచ్చు. హల్లెలూయా. తెలవాల్సిన అవసరం కూడా లేదు. యేసయ్య మూలాన్ని మీరు పట్టుకుంటే చాలు, నేను బ్రతికినట్టే. ఆయన అడుగుజాడలు వేసుకుంటూ ఆయన కొరకు జీవిస్తే చాలు, నేను బ్రతికినట్టే. ఆయన వైపు చూస్తూ మీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకుంటూ ఆ శిలువ దర్శనం పొందుకొని ఆయన కొరకు బ్రతికితే చాలు. హల్లెలూయా. అడుగుదామా ప్రభును, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయ్యా. చాలా అజ్ఞానంగా ప్రవర్తించానయ్యా ఎంతకాలం. నా జ్ఞానంగా మారలేదు, అజ్ఞానంగా మారింది. నా ప్రవర్తన దుస్సాహసం, మూర్ఖంగా ప్రవర్తించానయ్యా. నాకు తెలియదయ్యా, నాకు అర్థం కాలే. నేను ఎందుకు అలాగ చేశానో కూడా నాకు తెలియదు. నన్ను క్షమించవా ప్రభా అని అడుగుతావా? పశ్చాత్తాపడతావా? ఆత్మ సహాయం కోరుకుంటావా?
మనసును, మనస్సాక్షిని, తలంపులను, ఊహలను శుద్ధి చేసుకుంటావా? నీ విషయం నీకు తెలియదు. నీ ఎడల ఆయన సంకల్పం గొప్పది. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు సిస్టర్ అయినా, బ్రదర్ అయినా, తల్లివైనా, తండ్రివైనా, భర్తవైనా, భార్యవైనా, విశ్వాసమైనా, దేవుని కుమారుడైనా, కుమార్తెవైనా, నువ్వు ఎవరైనా పర్వాలేదు, నువ్వు పుట్టకముందే నీ ఎడల ఒక అనాది గొప్ప ప్రణాళిక ఉంది. కానీ ఆ ప్రణాళికలను దెబ్బతీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు సాతానుడు. మా ఇంటి మీద, మా కుటుంబం మీద, మా గృహాల మీద. అమ్మ ద్వారా కొద్ది గొప్ప యేసు విడుదలిచ్చాడు మా మేనత్త ద్వారా. ఆ తర్వాత మా కుటుంబాలే దుర్భరమైపోయి, ఆ తర్వాత క్యాథలిక్ చర్చి వలన ఆ గృహాలకు, ఆ గ్రామానికి ఎంతో దీవెన వచ్చింది. ఎప్పుడైతే సర్వసత్యం అర్థమైందో, ఎప్పుడైతే దేవుని వాక్యం అర్థమైందో, దేవుని ఆలోచన అర్థమయ్యో, విశ్వాసం పెరిగింది. విశ్వాసం విధేయతలోకి నడిపించింది. విధేయత పరిశుద్ధాత్మ ముందుకు నడిచి చేసింది. విధేయత బాప్తిసంలోకి నడిపించింది. విధేయత ఆయన పిలుపును, ఆయన స్వరాన్ని వినగలిగేటట్టు చేసింది. పరిస్థితులను బట్టి స్వరం వెళ్ళలేదు, పరిస్థితులను బట్టి మనిషి మారలేదు, పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోలేదు. జస్ట్ మంచిగా ఉన్నప్పుడే, సజావుగా ఉన్నప్పుడే దేవుడు దర్శించడం ప్రారంభించాడు. తెలిసిన కాడికి లోబడడం ప్రారంభించాం. లోబడిన మేము ఒక వ్యక్తిని చంపేటంతగా పోయాం. రక్షణ అనుభవంలోకి వచ్చి బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని, అప్పుడు ఆ ప్రభు చెప్పిన మాట, ఒరే, ఏ వ్యక్తిని అయితే చంపాలనుకుంటున్నావో ఆ వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నానో నిన్ను అంతే ప్రేమిస్తున్నాను. ఆ క్రియలు యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తివి కాదు కదా, విశ్వాసంతో ఉన్న వ్యక్తివి కాదు. ఆ క్రియలు, ఆ మాటలు, ఆ ప్రవర్తన అంతా సైతాన్ ఇన్ఫ్లుయెన్స్. అది ఆ శక్తిని బంధించు. విశ్వాసులైన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ నరకయాతన చేస్తున్నాడే ఆ మనిషి, ఆ అన్నలు వచ్చి చంపమంటున్నారే, ఆ వ్యక్తి సైతాన్ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నాడు. అవిశ్వాసం మాటలు, ఒడ్లు తీసుకుపోవడు, పెండ నీళ్ళు పోసుడు, చెప్పులు శ్రేసుడు, దుమారం లేపుడు, అది ఒక విశ్వాసి, దేవునికి భయపడే వ్యక్తి, ఒక ఆత్మీయుడు, ప్రభు సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి, ఆత్మలో ఎదిగిన ఏ వ్యక్తి కూడా చేయలేడు. అంటే విశ్వాసం సన్నగిలింది, దేవుని ఎడల భయం సన్నగిలింది, దేవుని పిలుపు పొంది దేవుని సేవ చేస్తూ ప్రభు కొరకు మనసుని నడుము కట్టుకొని వైరాగ్యం పుచ్చుకొని ప్రభే ఆధారమని నిజమైన పిలుపు పొందుకున్న మోషే లాంటి సేవకుడు అంటే ఏహీభావం ఆ మోషే మీద, ఆ దైవజనుడి మీద, ఆ కాపరి మీద బురద నీళ్ళు చల్లడం. వాయ్, అదేనా దేవుడు నీకు నేర్పించింది? అదేనా నీ ఆత్మీయత? ఉన్న విశ్వాసాన్ని కొలగొట్టడమా? కాదే. హల్లెలూయా. నేను పుట్టు క్రైస్తవుని కాదు, హిందువుల నుండి వచ్చాం. శాంతుని పాస్టర్ పుట్టు క్రైస్తవుడు కాదు, హిందువుల నుండి వచ్చాం. ఆ యేసు శక్తి మాకు తెలిసింది. ఆయన మాకు రూట్ చూపించాడు, మాకు దారి చూపించాడు. మిగతా సంఘాలతో ఈ ఫేతం సంఘాలను పోల్చడానికి వీలు లేదు. మిగతా విశ్వాసులతో ఈ ఫేతం విశ్వాసులను పోల్చడానికి వీలు లేదు. ఒకవేళ నీకు క్షేమాభివృద్ధి ఉంటే రా, నేను మారను, నాకు నచ్చినట్టు ఉంటా అంటే ఇక్కడ దేవుని ఆత్మకార్యమే, లోబడాలి, ఆయన వాక్యానికే లోబడాలి, అంతే తప్ప నువ్వు అనుకున్నది, నేను అనుకున్నది ఏది జరగదు. దేవుడు అనుకున్నది మాత్రమే జరుగుతుంది. దానికి తగ్గింపు కావాలి, లోబడే మనస్తత్వం కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి. అది పరిశుద్ధాత్మ దేవుడే చేయాలి. అది నువ్వు అవకాశం ఇస్తేనే జరుగుద్ది. ఇది మనం కట్టుకున్న మందిరం కావచ్చు, కానీ జీవం కలిగిన దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. జీవం కలిగిన దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరు గడగడ వనకాల్సిందే. హల్లెలూయా. ఆ భయం ఎలా అనిపిస్తుంది? కాపరి ఎడల అలాంటి గౌరవపూర్వకమైన భయము, విశ్వాసం ఉంటే తప్ప నువ్వు భయపడలేవు, నువ్వు ఎదగలేవు, నువ్వు వర్ధిల్లలేవు కూడా. ఎందుకంటే దేవుని సేవకుని దాటి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడు. మీ తల్లిదండ్రులు దాటి నిన్ను బ్లెస్ చేయడు. తల్లిదండ్రులు సన్మానిస్తే ఆయుష్కాలం, లైఫ్ లైన్ పొడిగించబడుతుంది. అట్లా మీ కొరకు ఏర్పాటు చేయన మీ సంఘ కాపరిని తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆనర్ చేయగలగాల. హల్లెలూయా. మీ కుటుంబం కంటే ఎక్కువ ఆనర్ చేయగలగాల, మీకంటే ఎక్కువ ఆనర్ చేయగలగాల. దేవుని తర్వాత సెకండ్ ప్లేస్లో దేవుని సేవకులే ఉండాలి. హల్లెలూయా.
అది కొంచెం ఇబ్బందే, కానీ ఎక్కువ ప్రార్థనలో గడుపు. ప్రభుని అడుగు. నేను ఆ దిశలోనే వెళ్తున్నాను 32 సంవత్సరాల నుంచి. ఉండొచ్చు ప్రాబ్లమ్స్, కానీ ప్రాబ్లమ్స్ని బట్టి నా మనసును కఠినపరచుకోలేదు, నా హృదయాన్ని కఠినపరచుకోలేదు. యేసయ్య సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టాను, కన్నీళ్ళు కార్చడం మొదలుపెట్టాను. ప్రభువా, ఇంకా నన్ను సరిచేయి, ఇంకా నన్ను బలపరచు. 2013లో నువ్వు నన్ను దర్శించావు, ఒక నూతన విధానంలో దర్శించావు. అంతకుముందు ఉన్న లైఫ్ అంతా ఒక ట్రైనింగ్ పాఠశాల. 2013 నుంచి ఇప్పటి వరకు జరిగేదంతా ప్రభు ప్రత్యక్షతను పొందుకునే అనుభవంతో, ఆయన పరిచర్య, ఆత్మ నడిపింపుతో, ఆయన ఆలోచనతో చేసే పరిచర్య. కాబట్టి ఆ పరిచర్యకు నేను సమర్పించుకున్నాను, సంఘ బిడ్డలుగా మీరు సమర్పించుకోండి. ప్రతి చోట్ల క్రమం ఉంటుంది కనుక ఆధ్యాత్మికంగా ప్రతి విశ్వాసకు ఒక క్రమం ఉండాలి, సంఘానికి క్రమం ఉండాలి, సహవాసానికి క్రమం ఉండాలి. ఆ క్రమంలోనే ఎదుగుదుముగాక, ఆ క్రమములోనే వర్ధిల్లుదుముగాక. పరిశుద్ధాత్మ దేవునికి మన జీవిత పగ్గాలు, మన తనువు, తలుపు, శరీరం, ఆలోచనలు అప్పగించుకొందుముగాక. ప్రార్థిస్తామా? అందరూ 2 చేతులు జోడించండి. ప్రేమగలిగిన తండ్రి, నాతో, నా ద్వారా నీ ప్రియ సంఘముతో, ప్రియ కుటుంబాలతో, ప్రియ వ్యక్తులతో, నీ ప్రియులతో, నీ రక్తమిచ్చి కని రక్షించుకున్న ప్రియ బిడ్డలందరితో నువ్వు మాట్లాడావు. నిజమే తండ్రి, ఇవి అంత్య దినాలు, ఇవి చివరి దినాలు. అనేకుల ప్రేమ చల్లారడం వల్ల, విశ్వాసం తగ్గిపోవడం వల్ల, సమర్పణ తగ్గిపోవడం వల్ల, అజ్ఞానం విలేతాండం చేయడం వల్ల మాకు తెలియకుండా నా ద్వారా కానీ మా ద్వారా కానీ పొరపాట్లు జరుగుతాయి. కానీ ఆ జరిగిన వాటిని గుర్తించి సరిచేసుకొని జీవితాన్ని కట్టుకోవడం కొరకు మీ పాదాల దగ్గరికి వస్తే మనస్సాక్షి ద్వారా మాట్లాడతాం. పరిశుద్ధాత్మదేవ, మీరు టీచర్ కదా, మీరు ఒప్పింపజేస్తారు కదా, మీరు నేర్పిస్తారు కదా, మీరు బోధిస్తారు కదా. వాక్యం చదవడం ద్వారా, విశ్వాసాన్ని సాధన చేయడం ద్వారా మాకు అనేక విషయాలు చెప్తారు కదా. అందుకే మీరు మాకు నేర్పిస్తారు. అదేవిధంగా మా హృదయం కూడా మాతో మాట్లాడుతుంది. గతంలో మీ సన్నిధిలో గడిపిన వ్యక్తులమే, కానీ ఈ పరిస్థితులలో అప్పుడప్పుడు కాలరాత్రి పరిస్థితులు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని భూతద్దులు పెట్టి చూసి మా ఆత్మీయ జీవితాన్నే అధోపాతాల్లోకి మాకు మేము తొక్కుకోవడం ఏంటయ్యా? మా విశ్వాసాన్ని తాకట్టు పెట్టడం ఏంటయ్యా? మా భక్తి జీవితాన్ని తాకట్టు పెట్టడం ఏంటయ్యా? క్రీస్తులో మేము మరణించాం, లోకానికి మరణించాం, మనుషులకు మరణించాం, కుటుంబ సభ్యులకు మరణించాం, నీ కొరకు తిరిగి లేచాం. నీ జీవితం జీవించడానికి, నీ ఆలోచన ప్రకారం బ్రతకడానికి, నీ మనసు కలిగి, నీ ప్రేమ కలిగి, నీ యొక్క స్ఫురణ కలిగి, నీ గుణగణాలు కలిగి జీవించడం కొరకే లేపబడ్డాం. మేము లోకస్తులము కాదు, అన్యులము కాదు, దేవుని ఎరగని ప్రజలము కాదు. సాక్షాత్తు నీ స్వరం వినిన వాళ్ళము, నీ ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళము, ఎన్నో సమస్యల గుండా వెళ్ళి నిలబడిన వాళ్ళం. అయ్యా, విశ్వాసం పెంచవా తండ్రి? పరిశుద్ధాత్మకు అప్పగించుకునే గుణం ఇవ్వవయ్యా. ఈ లోక మాయలో చిక్కుకోకుండా, మనుషుల మాయలో చిక్కుకోకుండా, కుటుంబ సభ్యుల మాయలో చిక్కుకోకుండా, సంఘస్థుల మాయలో చిక్కుకోకుండా, సేవకుల మాయలో చిక్కుకోకుండా, ఇరుగు పొరుగు వారి మాయలో చిక్కుకోకుండా, పరిశుద్ధాత్మదేవా యేసయ్యా నీ మాయలోనే, నీ కృపలోనే, నీ దయలోనే, నీ సన్నిధిలోనే నీ మనసు కలిగే బ్రతకగలుగునట్లు నీ కృపను నీ ప్రజలకు అనుగ్రహించవా తండ్రి. నీ సిలువ ఎదుకు వస్తున్నామయ్యా, నీ సిలువ ఎదుకు వస్తున్నామయ్యా. బలపరచవా తండ్రి, క్షమించవా తండ్రి, సరిచేవా తండ్రి. మొండి ఉన్నయ్యా, మొండిదన్నయ్యా, బిర్రెక్కుంటుందయ్యా. నీ ఎదుట బిర్రెందేసయ్యా, నీ సిలువ ఎదుట మొండితనం ఏంటయ్యా? పర్వతములే మైనములా కరిగినాయి, గుట్టలే లేళ్ళ వలె పరిగెత్తాయి నీ సన్నిధిలో. నేనెంత, మేమెంత, మా బ్రతుకులు ఎంత, మా జీవితాలు ఎంత? అయ్యా, ఒట్టి మనుషులమయ్యా, మట్టి మనుషులమయ్యా. దేనిని చూసి మేము మిడిసిపడొద్దు, కానీ
విశ్వాసముతో లేఖనానుసారంగా పరిశుద్ధాత్మదేవ నీకు లోబడి మంచి మనస్సాక్షి కలిగి వాక్యానుసారంగా నీకు కలిగిన మనసు కలిగి జీవించగలుగునట్లు పరిశుద్ధాత్మదేవుడా నీకు యేసే గురించి గొప్పగా తెలుసు, ఆయనలాగా నువ్వు మార్చే ఎలియాజరువు మాకు నేర్పించావా అని నీ బిడ్డలు ప్రతి ఒక్కరూ హృదయాన్ని ఖాళీ చేసుకొని పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ మొరపెడుతూ విరిగి నలిగిపోతూ ఏడుస్తున్నారయ్యా, పశ్చాత్తాపడుతున్నారయ్యా. వీరిని కలుసుకోవా తండ్రి, సంఘాన్ని సహవాసాన్ని కలుసుకోవా మా యేసయ్యా. నీ ఆత్మ కార్యము జరుగునుగాక. ఎవరికి వారి తీర్మానం తీసుకొని భయంతో వణుకుతో సమర్పించుకున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని మీ ప్రేమగల స్థలకు అప్పగిస్తూ ఈ రోజు నుండి నీ బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి అనేక విషయాలు నేర్పిస్తూ అడుగులో అడుగేసుకుంటూ మీ అడుగుజాడలో మీ గుణాలు కలిగి మీ స్వభావం కలిగి పరిశుద్ధాత్మ మీ ఆలోచనలో మీ నడిపింపు పొందుకొని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ కొరకు జీవిస్తూ ఇతరులకు దీవెనకరంగా ఉన్నట్లు దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.